Get ready. It's party time. Cash, where is the party? అన్ని రెడీగా ఉన్నాయా? అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయా? బాబీ గారు ఎక్కడ చచ్చాడో ఏమిటో పార్టీ ఇంట్లో పెట్టుకున్నాం, అన్ని నేనే చూసి. అరే అందరూ వచ్చేసారా? ఓ మై గాడ్. నువ్వెందుకు ఇక్కడ కూర్చున్నావు? ఎన్ని పనులు నీకు అప్పచెప్పాను మేడం. పార్టీకి లేడీస్ వస్తే చూస్తాను మేడం. బిర్యానీలు రెడీగా ఉన్నాయా? అరిసెలు రెడీగా ఉన్నాయా? రెడీ మేడం. ఇటు రారా, అవన్నీ ఉండవు, బిల్డప్లు మాత్రమే ఉంటాయి. ఉన్నట్టుగా మనం బిల్డప్ ఇస్తాం అంతే. నిజంగా ఈ సీరియల్ వాళ్ళందరినీ చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో. ముఖ్యంగా మా ఇంట్లో అయితే నేను ట్యాప్ తిప్పడం మానేశాను. ట్యాప్ తిప్పడం మానేశారా? దేనికి? డైరెక్ట్ గా సీరియల్స్ లో నుంచి మాకు హాట్ వాటర్ కావాలంటే హాట్ వాటర్, కోల్డ్ వాటర్ కావాలంటే కోల్డ్ వాటర్ వచ్చేస్తుంది. అసలు మా సీరియల్స్ కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ అయినా సరే ఎంత క్రేజ్ ఉందో తెలుసా మీకు? అజ్జ బాబాయ్, మీ సీరియల్స్ కి ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ మాత్రమే కాదు, బోలెడని రికార్డ్స్ ఉన్నాయి. 9 నెలల్లో జరగాల్సినటువంటి డెలివరీ మీ సీరియల్ వల్ల 9 ఏళ్లలో జరిగింది. 7 నెలల్లో జరగాల్సినటువంటి సీమంతం 7 సంవత్సరాల్లో జరిగింది. 3 నెలల్లో జరగాల్సిన వాంతులు మేడం ఎప్పుడైతే మేడం నీ మొహం చూడగానే అవుతది. ఎన్ని పెళ్లిళ్ళు జరుగుతాయో, ఎన్ని పెళ్లిళ్ళు ఆగిపోతాయో, అది ఓన్లీ మా సీరియల్ లోనే జరుగుతాయి. అవును, ఎప్పుడు కావాలంటే అప్పుడు పెళ్లి జరగచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆగిపోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు శోభనాలు జరగచ్చు. ఇతను ఓన్లీ దానికోసమే సీరియల్ ఒప్పుకున్నట్టున్నాడు. ఇంతకీ మీరు మా మౌన పోరాటం చూస్తారా? ప్రతిరోజు చూస్తాను నేను మీ మౌన పోరాటం. ఎపిసోడ్ ఏమైందో చెప్పండి ఒకసారి. సూపర్ ఉంటుంది కదా. అదేంటండి అంత మౌనంగా ఉన్నారు? ఏంటి చెప్పండి. నేను కూడా మౌన పోరాటమే. ఓ మై గాడ్, మై లవ్లీ పేర్స్ కూడా వచ్చారు ఇక్కడ. హలో అక్క, మేమిద్దరం కూడా ఉన్నాం, మాకు కూడా కారారు వేయండి. మనది ఓటీటీ కాదు, ఇప్పటికీ ఛానల్స్. అలాంటి రిలేషన్షిప్స్ పనికిరావు. కూర్చోండి. యాదం రాజు, నీకు మొన్ననే కదా పెళ్ళయింది, హనీమూన్ కి వెళ్ళలేదా నువ్వు? పోదాం అనుకుంటే ఇటు తీసుకొచ్చారు మేడం. అదేంటి అది బాధగా చెప్తున్నాడు. పోదామంటే పెళ్లి అయిపోయింది కదా మేడం, అందుకని. ఇంతకు ముందు నువ్వు యాదం రాజు లాగా ఉన్నావు, కానీ ఇప్పుడు చూస్తే సడన్ గా రైజింగ్ రాజులా కనిపిస్తున్నా. సన్నీ, నువ్వు ఎందుకు ఇక్కడ కూర్చున్నావు? గీతా గోవిందా మేడం. నిన్ను పెట్టుకుంటే ఏదైనా గోవిందమేగా. ఈమె మా సీరియల్ హీరోయిన్, ఈమె మా హీరోయిన్. అంటే ఇప్పుడు నీకు కూడా ఒక ఈవెంట్ పెట్టించి పెళ్లి, శోభనం ఇవన్నీ దానికి రా మేడం. మేము దానికి రారా? మీరు ఎవరు పెట్టరు కాబట్టి. కానీ మీరు అందరూ ఇక్కడ వరకు రంగుల రత్నం వాళ్ళలాగా, మీరు గీత గోవిందం లాగా ఉన్నారు, కానీ ఇతను మాత్రం రంగుల రాళ్ళు నమ్ముకునే వాళ్ళ ఉన్నాడు. మొత్తానికి అన్ని సినిమా టైటిల్సే, ఆల్మోస్ట్ అన్ని నేను ప్రీ రిలీజ్ చేసినవే. సరే, వెళ్ళొస్తాను. ప్రతి సంవత్సరము నేను నా ఫ్యామిలీతో న్యూ ఇయర్ చేసుకుంటూ ఉండేదాన్ని, కానీ ఈ సంవత్సరము నా ఫ్యామిలీతోనే చేసుకుంటున్నాను. ఎలాంటి ఇంటర్ఫియరెన్స్ లేకుండా హాయిగా, హ్యాపీగా క్యాష్ వేర్ ఇస్ ద పార్టీ చేసుకుందామా? లేకుంటే ఈవెంటా, పార్టీయా? అంటే ఏ బర్త్డే ఫంక్షన్ అయినా, లంగావణి ఫంక్షన్ అయినా పిలవకుండానే వచ్చేసి కేక్ కట్ చేసి 3000 రూపాయలు తీసుకుని వెళ్ళిపోతుంటారు కదా, అలాగే వచ్చేస్తారనుకుని పిలవలేదు అంతే.
మమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుంది? నేను మారినా మీరు మారలేదు అనిపిస్తుంది. అర్థం కలదు మేడం. సంవత్సరం మారినా దరిద్రం మారలేదు అనిపిస్తోంది. దరిద్రం మారలేదు అనిపిస్తోంది. అయినా మమ్మల్ని దరిద్రం అవుతాం మేడం. మేము కూడా కొంచెం మధ్యన బాగా డెవలప్ అయ్యాం. కరోనా వెళ్ళిపోయినా ఇప్పటికే మాస్క్ లో పెట్టుకుంటున్నాం మేము. మేడం నేను మాత్రం మాస్క్ పెట్టుకోవట్లేదు, ఏ? కచ్చిప్ కట్టుకుంటున్నాను. నాకు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఒకటి అనిపిస్తుంది, వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు, వీళ్ళు మళ్ళీ ఎందుకు వచ్చారో తెలియదు, అసలు వాళ్ళు ఇంకా ఎందుకున్నారో తెలియదు. చెప్పు. సంవత్సరం పెరిగింది. సంవత్సరం పెరిగినా నువ్వు పెరగట్లా. సరేగా నీ పూలు ఎందుకు తెచ్చుకున్నాను అడగండి మేడం. అది నీకే తెలియాలి. పోరా జఫా. అక్క నాకు ఈ ఇయర్ రాసి పెట్టుంది. నీకు రాసి పెట్టిందేమో, నాకు రంభ తర్వాత రమేకింజ కూడా పెట్టింది. ఇందుకే నేను పిలవనిది. 31st నైట్ అంటే ఏంటి అసలు? 31st నైట్ అంటే న్యూ ఇయర్ ఫస్ట్ రోజు మనం ఏదైతే పని చేస్తామో సంవత్సరం అంతా అదే పనులు చేస్తాం అనమాట. సద్దామని ఒక్క రోజు వేరే ఛానల్కి వెళ్ళకుండా ఉండవా ప్లీజ్? అయ్యి ఇది ఎప్పుడు ప్రిపేర్ అయ్యారా మీరు? అంతా కాదు మేడం, ఈ సంవత్సరం నుంచి నాకు కొత్త ఉండబోతుంది. న్యూమరాలజీ ప్రకారం అక్క నా పేర్లకెళ్ళి ఒక అక్షరం తీసేస్తే బాగుపడతానంట. తీస్తే కాదు, ఒక అక్షరం పెట్టుకుంటే బాగుపడతావు. ఏం అక్షరం అక్క? నీ పేరేంటి? జ్ఞానేశ్వర్. ముందర ఏ పెట్టుకో. అజ్ఞానేశ్వర్. అక్క నన్ను బయటికి వెళ్తే అందరూ పల్లా భాస్కర్ అంటారు అక్క. ఏదైనా పెడితే బాగుంటది కదా. కంచె పెడితే బాగుంటుంది నీ పళ్ళకి. కంచి అంటే మామూలు కంచి కాదు, వరుణ్ తేజ్ గారు కంచి పెట్టుకో. ఇంకా వస్తలేదే అనుకున్నా. ఎందుకు రాను పిలు. అవును, వాళ్ళు దృష్టిపడ్డారు. ఇష్టపడ్డారు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? నేను ఇందాక అంటున్నాను కదా, అతనైతే రాలేదుగా, మీరు మాత్రమేగా ఉన్నది. అటు చూడండి వచ్చాడు. ఏంటి గెటప్? ఇదే మన ఈటీవీ 27 ఇయర్స్ ఉందా, అప్పుడు వచ్చే పెళ్లి చేసుకుందామని. అక్కడ అవలా ఈ రోజు ఎలాగైనా అయితే పెళ్లి అవ్వాలి, లేకపోతే హిమాలయాలకు వెళ్ళిపోవాలి. హిమాలయాల? ఆ. అక్కడ ఎవరైనా తెలుసా మీకు? ఆల్రెడీ రాజీవ్ కనకాల గారు అక్కడే ఉన్నారు. నో రాజా, నువ్వు అంత ప్రశాంతంగా ఉండడం నాకు ఇష్టం లేదు. పట్టుకురండి హిమాలయాల నుంచి. ఈ సీరియల్ చూస్తుంటే మీ స్టార్ మహిళ సీరియల్ కూడా చాలా బాగుండేదండి. చిచి, మా స్టార్ మహిళ సీరియల్ కాదు, గేమ్ షో. అది కూడా తెలియదా? షోనా అది? 2000 ఎపిసోడ్ లాగేసరికి నేను సీరియల్ అనుకున్నా. ఇంతకీ ఈ సంవత్సరం ఏం చేయాలనుకుంటున్నారు? లాస్ట్ సంవత్సరం కంటే కొంచెం ఎక్కువ చేయాలనుకుంటున్నాను. ఏంటి షోలే కదా? షోలే. నాకెందుకో నీకు పెళ్లి అవ్వదు అనిపిస్తుంది. అది అయిపోద్దండి. అవ్వదు. అయిపోద్ది. ఎలా అవుతుంది? ఎప్పటికే అయిపోద్ది అనుకున్న క్యాష్ అయిపోలా. ఇది అంతే అయిపోద్ది. కుండ బిర్యానీలో బిర్యానీ ఉంటది అన్నది ఎంత నిజమో, మనకు పెళ్లి అయిపోద్ది కదా అంతే నిజం. బిర్యానీ ఉంటుందో లేదో తెలియదు కానీ నీకు కొండ ఉండడం మాత్రం నిజమే. అమ్మ ఎవరో చాలా బాగుంది అక్కడ. చూడొద్దు. లేదు ఒకసారి మాట్లాడద్దు. నాకు ఇప్పుడు అర్థమైంది సుమా అంటే మీనింగ్ ఏంటి. సు అంటే చూడనివ్వదు, మా అంటే మాట్లాడనివ్వదు. ఇక్కడ ఎంత మంది పెళ్లి కాని అమ్మాయిలు ఉన్నారో నీకు తెలుసా? మొత్తం 4 ఉన్నారు. నీ దివ్య దృష్టితో చెప్పావా? లేదు, మేనేజర్ ఇచ్చిన లిస్ట్ చూసి చెప్పా. మొత్తానికి ఇప్పుడు ఏంటంటావు? ఇలా అన్నాను అనుకో, పోనీ ఇది తీసాను అనుకో, నువ్వు వస్తావని నేను మాక్సిమం ఈ పార్టీ అయిపోయేలోపు ఇది అయ్యేలా చూడండి. ఇది వద్దు. సరే, ప్లీజ్ బి సీటెడ్. ఇటు కూర్చుంటే బెటర్, ఎందుకంటే ఆ. నేను వాళ్ళ మధ్యలో కూర్చుంటేనే ఇది ఈటీవీ అని తెలుస్తుంది, లేకపోతే ఏ టీవీ అనుకుంటాను. మొత్తానికి చూడడానికి ఒక గెట్ టుగెదర్ పార్టీ లాగా ఉంది. ఈ పార్టీ అయ్యే లోపల నేను మీకు ఒక విషయం చెప్తా. అది చెప్పాలి అంటే ముందు పార్టీ స్టార్ట్ చేయాలి. లెట్స్ స్టార్ట్ ద పార్టీ. ఇప్పుడు సీరియల్ హీరోయిన్స్ అంటే కొంచెం సౌమ్యంగా ఉంటారు కదా, వాళ్ళని పిలిపించవచ్చు కదా, మనం ఏమైనా ట్రై చేసుకుంటాం. అసలు సౌమ్యమా? పద్ధతికి పట్టు చీర కట్టినట్టు ఉంటారు వాళ్ళు. అవునా? పిలుస్తున్నాను చూడండి. మన సీరియల్ హీరోయిన్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో అద్దర కొట్టబోతున్నారు. లెట్స్ ఇన్వైట్ దెం.
ప్రతి ఒక్క మాట నిశాలే నీకు ఎక్కిస్తా నిశా నీతో చేరిక వింత నిశాలే నిశాలై వర్షాల నిశాలే నీకు ఎక్కాలి నిశా मेरी जान मेरी जान मेरी जान मेरी जान मेरी जान मेरी जान युडलाही युडलारी राही युडलाही నీ కోసం నా దాహం చౌరా కన్నా मेरी जान मेरी जान मेरी जान मेरी जान मेरी जान ఇంకేలా ఈ వెర్రి వాళ్ళంతా मेरी जान मेरी जान मेरी जान मेरी जान मेरी जान मेरी जान వచ్చిండ్రే బేసులు పెన్సుండ్రే బాక్సులు బదల్రే యాష్ కరే ఏ కొండాలని పిండి చేసే కండలున్నోడే ఏ కండాలని దండం పెట్టే గుండె తమ్ముడే వీళ్ళిద్దారెక్కాకొస్తే భూందరిల్లాలంటే ఏ టాలీవుడ్ ని బాలీవుడ్ ని తారు మారేంగే వచ్చిండ్రే బేసులు పెన్సుండ్రే బాక్సులు బదల్రే యాష్ కరే వచ్చిండ్రే డాన్సులు డాన్సుండ్రే ఫ్యాన్స్ పండగే చుంబరే మార్ టక్కర్ మార్ Al Pacino, what you want to tell me no? Dhum dhamaka, full tadaka, eh moka aaja re. Inta daka, vachinaka, banke tufaan chha ja re. Tera jaisa aur koi nahi dooja re. Dil pe maro, ishkiya.
పార్టీలో పార్టీ ఇంకా ధూమ్ ధామ్ గా జరగాలి అంటే ఇంకేదైనా ఒక అట్రాక్షన్ ఉండాలి. అదేంటంటే ఆ జోడీలను పైకి పిలవాలనిపిస్తుంది. రండి. యాదం రాజు, పెళ్లికి ముందు పెళ్లి తర్వాత డిఫరెన్స్ ఏంటంటావు? రోజులు మారినాయి, మనిషి మారలేదు అంతే. మనిషి మారలేదు అంతే. కానీ మనం ఎప్పుడైనా సరే పెళ్లికి పెళ్లి చీర కొనుక్కున్నా, కోటు కొనుక్కున్నా దాన్ని ఎక్కువ సార్లు వాడుకోవాలనుకుంటూ ఉంటాం. మాస్టర్ ఇస్తారా? 2022లో మీరు మర్చిపోలేని బెస్ట్ మూమెంట్ ఏంటి? 2022లో టీవీలో కనిపిస్తున్నాను, ఇదే బెస్ట్ మూమెంట్. మాస్టర్ మర్చిపోలేని మూమెంట్లు చాలా ఉన్నాయి. చెప్పండి మాస్టర్. మ్యారేజ్ ముందు షీఈస్ వెరీ ఇంట్రెస్టెడ్ టు టీవీ. నా మ్యారేజ్ అయినా చేస్తాను చెప్పాడు. ఇప్పుడు 1 డే రిలీజ్ చేసాను. ఆ రిలీజ్ చేసి నేను ఇక్కడ తిరుగుతున్నా. ఇంకోటి 2022లో మీరు బాగా సంతోషపడిన సందర్భం ఏంటి? సేమ్ ఇదేనండి, మర్చిపోలేనిది, సంతోషపడింది. కాదండి, నాకు తెలియక అడుగుతాను. ఆయన్ని పక్కన పెట్టుకుని ఆయనతో సంతోషకరమైన సంఘటనలు ఏం లేవా మీకు? నేను అలా ఏదో చెప్తుంది, తను చేసిన సేమ్ టీవీగా చెప్తుంది. సంతోషంగా ఉన్నాను కాబట్టి ఆయన పక్కన ఉన్నానండి. చూసావా, నీ ఫ్యూచర్ నీకు కనిపిస్తుందా? అమ్మ రాజశేఖర్ గారే నువ్వు కూడా. అమ్మ రాజశేఖర్ గారే నువ్వు కూడా. 2022లో మెమరబుల్ ఇన్సిడెంట్ ఒకటి, సంతోషకరమైన ఇన్సిడెంట్ ఒకటి. అంటే తను బాగా పాటలు పాడుతుంది, కానీ ఇప్పటివరకు ఆ టాలెంట్ ఎప్పుడు బయటపడలేదు. ఈ 2022లో బై గాడ్స్ గ్రేస్ తను పాట పాడగలుగుతుంది అని అందరికి తెలిసింది. తను కూడా పాటలు పాడింది. ఒకసారి మేము వినాలనుకుంటున్నాం. నేను చూడకుండా, నీ నీడ తాకకుండా కాసేపు నవ్వగలనా? బెస్ట్ మూమెంట్ ఈ 2022లో చెప్పు. హ్యాపీయెస్ట్ మూమెంట్ మా మ్యారేజ్. అరే బాధపడే మూమెంట్ మా మ్యారేజ్. నువ్వు చెప్పు. 2 అక్క. మ్యారేజ్ ఒకటి, ఇంకొకటి మేము బ్యాక్ అండ్ చాలా స్ట్రగుల్ అయ్యి US కి వెళ్ళాలనుకున్నా. US కి వెళ్ళడానికి ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ దగ్గరుండి స్పెండ్ చేసాను అనమాట. వీసా విషయంలో, అమెరికా విషయంలో దేవుని కోరుకున్నా, దేవుడా ఎట్లయినా పైసలు పోతే పోని, వీసా మాత్రం రావాలని కోరుకున్నా. వాడికి బాధ ఉంది. పెళ్లికి ముందు వాడు షూట్ చేసి వస్తే యాదమ్మ రాజు అనేది, పెళ్లి తర్వాత షూట్ చేసి వస్తే ఏదమ్మ రాజు అంటుంది. నువ్వు ఈ కోటేసుకుని పెళ్లిలో నుంచుంటే ఎవరో నిన్నే డ్రింక్స్ అడిగారంట కదా. తనైతే ఇండస్ట్రీలో చాలా స్ట్రగుల్ అయ్యి ఈ రోజున ఈ స్టేజ్ వరకు వచ్చాడు. ఇలా హ్యాపీగా మ్యారేజ్ చేసుకొని మీరు సెటిల్ అవ్వడం అనేది చూస్తున్న వాళ్ళకి కూడా ఒక హ్యాపీ మూమెంట్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఇప్పుడు ఒకసారి ఒక ప్రపోజల్ కూడా చేసి ఒక డాన్స్ చేసావనుకే అది కూడా ప్రోమోలో వేసేస్తారు. కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం. ఏదైనా పెళ్లికి ముందు అంత సింక్ లేదబ్బా. నాకు సెట్ కాని పాట వేస్తే ఎట్లనా? అందుకనే నువ్వు ఈ పాట పాడాలి. ఆ అమ్మాయి కళ్ళల్లోకి చూసి పాడు. ఇస్కుసిఫయా. ఇతన్ని చేసుకుంటే ఇంట్లో దొంగలు పడరానేగా చేసుకున్నావు. నేను ఇది తీయలే ఇంకా. 2022లో మీరు చేసిన చిలిపి పనులేంటి? ఇంకా నయం, అవన్నీ ఇక్కడ చూపించాలని లేదు. చిలిపి పనులు ఏం లేవు. అది నువ్వు చెప్పు. 2022లో చేసిన చిలిపి పని ఏంటి? నాది 2022 మొత్తం చిలిపి పనులే. అందులో బెస్ట్ చిలిపి పని ఏంటి? దొరికిపోవడం. బెస్ట్ ఏం లేదు, అన్ని బెస్టే. రామ్ ప్రసాద్ నువ్వు చెప్పు, నువ్వు చేసిన చిలిపి పని ఏంటి? ఆల్మోస్ట్ ఇద్దరు ఒకటే. సద్దా నువ్వు చేసిన చిలిపి పని ఏంటో చెప్పు. ఏం లేవు. సన్నీ లియోన్తో సినిమా చేసి ఏం లేవంటావేంట్రా? అవునవును, సన్నీ లియోన్తో సినిమా చేసిన ప్రతిరోజు షూటింగ్ లో శిల్పి పనే. అదేందని అడగదు నన్ను ప్లీజ్, ఏం చేయలేదు కాబట్టి. అవును సద్దం, పెళ్లి చేసుకోవా? ఆడు చేసుకోడు. చెప్పాలన్నారా రే? హలో ఏమైంది? అనే వచ్చే మొద్దు అమ్మాయా పుష్పాలో పుష్ప. నువ్వు క్లారిటీ ఇస్తున్నావు మొత్తం. థ్యాంక్ యూ, వెళ్ళండి. ఏంటిది, టోపీలు మాత్రమే నడుచుకొని వచ్చాయి, మనుషులేరి? ఎప్పుడు టోపీలే కాదు, టోపీల కింద మనుషులను కూడా ఉంటాం. టోపీలు ఎందుకు పెట్టారు? ఇంతమంది ఎపిసోడ్ పెడుతున్నారు, మేము పెట్టుకుంటే తప్పు వచ్చిందా? ఆడు మీతో కలిపి చెప్పాడు.
ఏంటి చాలా హ్యాపీగా ఉన్నావు? ఈ పిల్ల బచ్చల మధ్య నేనుంటే అమితాబ్ బచ్చన్ లో ఫీల్ అవుతాను తెలుసా. వీడైతే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే వీడు నా గుండెల్లోకి వస్తాడు. వీడు అస్సలే ఇష్టం లేదు, ఎందుకంటే వీడు ఊరుకోనన్నా. మేడం మీకేమైనా కావాలంటే చెప్పండి మేడం, ఇప్పుడే ఆర్డర్ ఇచ్చేస్తాను. ఆర్డర్ ఇచ్చేస్తావా? మేడం మీకేమైనా కావాలంటే చెప్పండి మేడం, వాదిచ్చేస్తా. మేడం మీకు మ్యాజిక్ కావాలంటే చెప్పండి, పావురాలు తీస్తా. అదేంట్రా? ఇలా మ్యాజిక్ చేసి ఒకటి హీరో అయ్యాడు, వాడి హీరో అనుకోవడం మన మ్యాజిక్ నిజంగా. సరే గాని మీరు వచ్చిన పని ఏంటి, చెప్తుంది ఏంటి అసలు? ఇంకేంటి ఇదేమన్నా బాంబ్ స్క్వాడ్ డ్రెస్ అనుకున్నావా? అరే నువ్వు మాట్లాడుతుంది సుమగారితో తెలుసుకున్నారా? వీడు మరి వీడురా పెద్ద లాయలాగా ఫీల్ అవుతున్నాడు. ఈడు సగమే, ఈడు డ్రెస్ సగమే. అమ్మయ్య నన్ను ఇన్వాల్వ్ చేయలేదయ్యా. ఈడు ఇప్పుడు పెట్టద్దా ఏర్పడింది, మూసుకో. సరే ఇంతకీ ఏంటి, ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? బాంబ్ స్క్వాడ్. అరే బాంబ్ పేలినప్పుడు ఎప్పుడైనా మీరు దగ్గరలో ఉన్నారా? ఉంటే ఈ పాటికి మేము ముందర ఉంటామా? బచ్చా ఫెలోస్, అయినా నా కాస్ట్యూమ్ కూడా మీ కాస్ట్యూమ్ లో మ్యాచ్ అయిపోతుంది ఏంట్రా? మీరు గుంట బచ్చానే. మీకు వాళ్ళిద్దరే కరెక్ట్, వాళ్ళని పిలుస్తారు. ఎవరిద్దరు? మీరు బాంబు స్క్వేర్ కదా, ఇంతకు ముందు ఎక్కడ కనిపెట్టారు బాంబు? పట్టు బాంబు నన్నే కనిపెట్టినా. మరి పిన్ లేదు? కాంటికి పిన్ కావాలంటే సేరకి ఇచ్చేసా. ఆడు బాంబు కనిపెట్టాడు, నేను బాంబు క్రియేట్ చేస్తా. ఎలా క్రియేట్ చేస్తా? ముక్కు మూసుకోండి. సరే గానీ ఇంతకు ముందు ఎక్కడ కనిపెట్టారు మీరు బాంబు? న్యూజిలాండ్ లో కనిపెట్టారా? న్యూజిలాండ్ స్పెల్లింగ్ చెప్పరా? గోవా స్పెల్లింగ్ చెప్పు. బాబు గోవా స్పెల్లింగ్ ఏం స్పెల్లింగ్ నేను అసలు కనిపెట్టలేదురా. కాదరే అసలు ఏం వద్దు గానీ ఇంగ్లీష్ స్పెల్లింగ్ చెప్పరా? ఇంగ్లీష్ స్పెల్లింగ్ ఉద్రా భయపడతాడు మీరు. ఈ బాంబులు ఇవి మీరు కనిపెట్టలేరని అర్థమైంది గానీ ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి ఏమన్నా కనిపెట్టండి. అదే రామ్ ప్రసాద్. ఒరే రామ్ ప్రసాద్, నువ్వు కూడా ఆదిలాగా ఆఫ్ వేసుకోడరా. ఎందుకురా? మన శ్రీదేవిలో మీరిద్దరు మిషన్ ఆఫ్ షేర్ చేసుకున్నారు కదరా. సర్లే ఎవరే మా గురించి వద్దులే కానీ ఇక్కడ ప్రసాద్ అని ఉన్నాడు చూడు. నాలో ఏదైనా కనిపెట్టండి. నీలో డాక్టర్లే కనిపెట్టలేదు, మేం కనిపెడతాం. మీ నాన్నగారు కనిపెడతారు. కానీ నీ గురించి ఒకటి చెప్పాలి, నువ్వు హెల్దీగా ఉండవు, నీ పంచులు హెల్దీగా ఉండవు. నాన్నగారు మాత్రం హెల్దీగా ఉంటారా? ఏయ్ మంకీ సన్స్. నేను ఇంకా మాకంటే పెద్ద మంకీ కదా. సరే అది నోకరాజు గారు వాళ్ళు ఏమన్నా కనిపెట్టండి. మీరు బాంబు స్క్వాడ్ అని నాకు తెలుసు సార్, బట్ నాకు చాలా సమస్యలు ఉన్నాయి, పోవాలంటే ఎట్లా సార్? ఇది వేసుకోపోద్ది. సమస్యలు పోతాయా సార్? లేదు, కడుపులోకి పోద్ది. అసలు మీరు ఏమన్నారు, ఏం చెప్తున్నారు సార్? బాధపడకరా, షుగర్ టాబ్లెట్ చెప్పొద్దు, నువ్వు వేసుకోలేదు అందుకే ఇచ్చాయి. ఇక్కడ చాలా సెర్చ్ చేస్తున్నారు, బాంబు కనిపెట్టలేకపోతున్నారు. మీ ఇంట్లో నేను ఒకటి కనిపెట్టాలనుకుంటున్నాను మేడం. ఏంటది? మీరు అన్లిమిటెడ్ మూవీస్ చేస్తున్నారు, అన్లిమిటెడ్ ప్రీ రిలీజ్ చేస్తున్నారు, అన్లిమిటెడ్ షోస్ చేస్తున్నారు. మీ డబ్బంతా ఎక్కడుందో కనిపెట్టాలనుకుంటున్నాను మేడం. ప్లీజ్ రా కనిపెట్టరా, నాకు కూడా చాలా అప్పులు ఉన్నాయి. మేడం మీ ఇల్లు ఫిలిం నగరా? కాదు. మరి అప్పులున్నాయన్నారు. క్యాష్ అయిపోతుందనే కదా నన్ను ఒక్కసారిగా బలి చేయాలని ఇలా తీసుకొచ్చి వదిలేశారు. మేడం క్యాష్ అయిపోతే క్రెడిట్ కార్డు ఉంది నా దగ్గర, వాడుకోండి. ఓకే నమస్కారం. ఆది ట్రిప్లెట్స్ ని తీసుకెళ్ళండి. క్యాష్ వేర్ ఇస్ ద పార్టీ కాబట్టి, పార్టీ అంటే గేమ్స్ ఉండాలి కాబట్టి మన జోడీలందరూ రెడీగా ఉన్నారు. గేమ్ ఏంటి అంటే, అబ్బాయిలు మీరు అమ్మాయిలు ఎత్తుకోవాలి, అమ్మాయిలకి ఏమో నోట్లో యాపిల్ పెట్టేస్తాము, అబ్బాయిలకి కళ్ళకు గంతలు కట్టేస్తాము. అక్కడి నుంచి ఇక్కడ వరకు అమ్మాయిలు గైడ్ చేయాలన్నమాట. రైట్ కెళ్ళు, లెఫ్ట్ కెళ్ళు, కుర్చీ ఇటువైపు ఉంది, ఇలా అన్ని చెప్పుకుంటూ తీసుకొని వెళ్ళాలి. అది కూడా నోట్లో యాపిల్ ఉంటుండగానే. ఇన్న కో యాంకర్ అందులో మేము ఒక కపుల్ కి తక్కువ పెట్టామన్నమాట చైర్స్. ఎవరైతే కూర్చోలేకపోయారో వాళ్ళు అవుట్. అలా ఫైనలీ ఎవరైతే వస్తారో వాళ్ళకి బ్రహ్మాండమైన బహుమతి. ఇప్పుడు రెడీ, 1 2 3 గో.
ఎవడో తీసాడయ్యా. అన్నా 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 అది నీకు ఒకటి అర్థమవుతుందా? ఒక అమ్మాయిని నువ్వు తిన్నగా కుర్చీలోనే కూర్చోబెట్టలేకపోయావు, ఇంకా పెళ్లి పీటల మీద ఏం కూర్చోబెడతావు చెప్పు? ఏరా కుర్చీలో కూర్చోబెట్టలేదు నేను. కింద కూర్చోబెట్టారు, కింద కూర్చోబెట్టారు. అదిగో అమ్మాయి కోమాలోకి వెళ్ళిపోయేలా ఉంది. నేను కింద పడ్డాను, కింద పడ్డా, ఇంకెవరో పడ్డారు. అది ఇతనే, అది ఇతనే. లేదు లేదు, నేను మనసు పడ్డాను కానీ కింద పడలేదు, కింద పడలేదు. చేరేదో విరిగింది. ఏంటిది అలా కూర్చుంటాడా ఎవడైనా? హలో అయిపోయిందమ్మా అది. యు ఆర్ అవుట్. కమ్. వీళ్ళకి షో అని చెప్పలేదు, అందరు లేచిన ఇంకా లేవట్లే. చూడండి, మీ అందరికీ ఒక ముఖ్య గమనిక, ఇది కేవలం ఒక షో మాత్రమే. మీ ప్రాణాలని పణంగా పెట్టి ఆడుతున్నారు. మీకేం టెన్షన్ లేదు. మీకు ఎవరికైనా వెయిట్ ఎక్కువ అనిపిస్తే నాకేమన్నా నేను పాస్ చేయండి. ఓకే, రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చిన్నగా చిన్నగా. ఏ సంగే ఏమయ్యా అందరూ మా మీద పడ్డారు? ఏమయ్యా అసలు ఏ లెక్కలోనైనా జోడీలాగా అనిపించిందా? ఏదో ద్రౌపదిని దుశ్శాసనుడు తీసుకెళ్ళిపోతా. అసలు నువ్వు ఫస్టే రావాలి, నేను ఎందుకు వచ్చా నాకు ఇప్పటికే అర్థం కాదు. ఈ జంట అవుట్. ఒక చైర్ తీసేయండి. ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్. యాదమరాజు, నువ్వు కంగారులో ఇంకొక ఆవిడ్ని ఒళ్ళో కూర్చోబెట్టుకునేలా ఉంది. అమ్మయ్యా, ఈ అమ్మాయి ఓడిపోవాలని తొందరగా కోరుకున్నా. అయిపోయింది ఎలాగో. రండి రండి బాబు నరేష్. ఓకే, రెడీ? 1 2 3 గో. అరే యాదమ్మరాజు, ఏమేమో గానీ ఒక ప్లాస్టిక్ చైర్ కోసం నిన్ను వదిలేసిందిరా. యాదమరాజు, నీ డెడికేషన్ చాలా బాగుంది. కుర్చీ ఉన్నా లేకపోయినా సరే నువ్వు కూర్చున్నావు, చూసావా? దట్ ఇస్ గ్రేట్. అవుటా? అవుట్. రెడీ? 1 2 3 గో. గో 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 గో. నీ లైఫ్ లో ఒకటే అంబిషన్ కదా, కూర్చోవాలి అంతే. రే యాదమ్మరాజు, 3 సార్లు మీ ఆవిడ గెలిపించింది, నువ్వు ఎక్కడ గెలిపించావు ఇప్పుడు ఇంతవరకు? కాదని నన్ను వదిలేసి ఎటు పోతున్నా అర్థమైతలే. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ ఎవరు విన్ అవుతారో చూద్దాము. రియల్ కపులా, రీల్ కపులా? రెడీ? 1 2 3 గో. ఎనీవే, విన్నర్స్ స్టెల్లా అండ్ యాదమరాజు, కంగ్రాచులేషన్స్. యాదమరాజు ఫీలింగ్స్ ఏంటో కనుక్కుందాం. స్టెల్లాని ఎత్తుకున్నప్పుడు తన ఫీలింగ్స్. ఇక్కడ పడేస్తానని భయంతో ఎత్తుకుని పోయినా. పడేస్తే మన ఇంటి నాకు దానిస్తే ఎందుకు పడేసినావు అని ఆ భయంతో పోయిన ఆడికి. ఆడు పోయిన తర్వాత చేరు దొరుకుతలేవు నాకు. కానీ నీ డెడికేషన్ నచ్చింది నాకు. కుర్చీ ఉన్నా లేకపోయినా సరే, అంటే నీ యాంగిల్ ఎలా ఉంది అంటే, నువ్వు పెళ్లి చేసుకున్నందుకు ఆ అమ్మాయికి నీకు ఏం ఉన్నా లేకపోయినా నువ్వు పోషిస్తావు అనేది ఒకటి కనిపించింది నాకు. ఎంతైనా రియల్ కప్పులే. కానీ మీరు మాత్రం రీల్ కప్పులు అయినప్పటికీ కూడా కుర్చీ ఎందుకు పగలగొట్టారు? పర్ఫార్మెన్స్ ఎప్పుడు పీక్ లో ఉంటది. చెప్పండి మీ ఫీలింగ్ ఏంటో ఎత్తుకొని అంతే, మన వెళ్తున్నప్పుడు. పర్ఫార్మెన్స్ అలాగే ఉంటది. అంటే ఏదైనా ఎరగొట్టడం, చింపేయడం, పగలగొట్టడం. మీ ఫీలింగ్ ఏంటంటే? రకరకాలుగా ఉందండి, ప్రస్తుతం చెప్పలేని తర్వాత మాట్లాడదాం. కానీ అందరిలో కల్లా నేను చాలా ఎక్కువగా అప్రిషియేట్ చేయాల్సింది, వయసు మీద పడ్డా సరే మీ అందరితో పాటు పోటీ పడినటువంటి సన్నీ నిజంగా గ్రేట్. ఆయన ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటంటే, ఈ రౌండ్ ఇంకో 15 సార్లు లేదా ఏంటి అని. గుండె ధర కొట్టి వస్తుంటే డగడగడగా కొట్టుకుంది మేడం. అవును, వినిపించింది మాకు బయటకు కూడా డగడగడగా. బాబు నరేష్, నువ్వేంటి అసలు? అదే ఒక 15 రౌండ్స్ ఉంటే బాగుండేది. 15 రౌండ్స్ ఉండడానికి నైట్ సెట్టింగ్ అనుకుంటున్నావా ఇది? అంటే సీరియల్ అమ్మాయిని ఎలాగో పట్టుకుని ఇలా అయినా పట్టుకుందాం.
రవి నువ్వు మాత్రం చాలా సిన్సియర్ గా సీరియస్ గా ఆడావు. అదేంటో ఇది ఒలింపిక్స్ లో గేమ్ లాగా వెంటనే నీకు మెడల్ ఇచ్చేస్తారు టైప్ లో. అతను ఏ గేమ్ అయినా అంతే. పైగా లహరి కూడా నేను అప్పుడెప్పుడో బిందెలో నీళ్లు నింపడానికి అలా రెడీ అయ్యేదాన్ని, మొత్తం ఇట్లా పెట్టేసుకొని. అది సో మొత్తానికి ఏదైతే నువ్వు కోరుకున్నావో అది జరిగింది. నేను ఎక్కడ కుర్చీ మీద కాన్సన్ట్రేట్ చేయలే, మనం ఎత్తుకెళ్ళడం వరకే మన పని. మీరందరూ కూడా కుర్చీ మీద కాన్సన్ట్రేట్ చేశారు. అసలు గేమ్ లో చిన్న ట్విస్ట్ ఉంది. ఎవరైతే లాస్ట్ రీచ్ అవుతారు వాళ్ళే ఇందులో విన్నర్ అవుతారు. అండ్ ఆది యు ఆర్ ద విన్నర్. ఏది అమ్మాయి ఏది? ఇప్పుడు అమ్మాయి మందా గెలిస్తే, అమ్మాయి మందా గెలిస్తే ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? మీరే చెప్పాలి, ఏదో ఇస్తానన్నారు గెలిస్తే. అది కంగ్రాచులేషన్స్ ఆది. ఇదే నేను ఇస్తాననింది. సరే నాకు రంగులు రాట్నం అమ్మాయినైనా ఇవ్వండి, ఏదో ఒకటి పెళ్లి చేసుకోవడానికి. అలా అయ్యమ్మాయా? ఆ అమ్మాయికి పెళ్లి కాలేదు, నాకు పెళ్లి కాలేదు. కానీ వయసు చూసుకోవద్దు. ఓకే సరే, ఇంకా సన్నీ రిలాక్స్ అవ్వాలనుకుంటున్నాడు. ఇంకెక్కువసేపు నిలబడితే పడిపోతాడు. సో దయచేసి కూర్చోండి. థ్యాంక్ యూ. గీత గోవిందం అండ్ రంగుల రాట్నం టీం రండి. అమ్మా తీస్తావా అమ్మా ఒకటి? 2022లో మీరు చెప్పిన అతి పెద్ద అబద్ధం ఏంటి చెప్పమ్మా? ఇయర్ లో ఇంకా ఏం అబద్ధం చెప్పలేదు. ఈ అబద్ధం చెప్పలేదు అన్నది ఒక్కటే అబద్ధం. అంటే సిచ్యువేషన్ రాలేదు ఇంకా. బాయ్ ఫ్రెండ్స్ లేరా? ఎందుకు లేరు? ఎందుకు లేరు? నాకెందుకో ఆ ఊ అంటావా ఈ అమ్మాయి ఏమో అనిపిస్తుంది. నాకెందుకో అమ్మాయి ఊ అంటావా అన్నట్టుగా అనిపిస్తుంది. లేదు ఇక్కడ ఊ అంటావే, ఊ అంటావా, ముగ్గురు ఊ అంటావా. ఓహో మీ తాలూకా చెప్పలేదు మాకు. ఆవిడ మీ తాలూకా? మీ సిస్టరా? ఆగా ఆ అమ్మాయి చెప్పాలా మాట. చెప్పమ్మా, నీకు సన్నీ అంటే ఇష్టమా? పెద్ద అబద్ధం చెప్పింది నేను ఇదే, సన్నీ అంటే ఇష్టం అని. నువ్వు వెళ్ళాలి హిమాలయాలకి, నేను కాదు. సన్నీ హిమాలయాలకు వెళ్తే ఐస్ ఫ్రీగా దొరికింది అనుకుంటాడు. నాకెందుకు ఈ అమ్మాయి ఊ అంటావా? ఏదో 2 స్టెప్పులు వేసేసి వెనక్కి పంపిస్తావు అనుకుంటే 6 స్టెప్పులు వేసేలా ఉన్నావే నువ్వు. నేను వెళ్ళి ఈ హాఫ్ తీసేసి ఇది కూడా ఈ కాస్ట్యూమ్ వేసేసి మేము పెళ్లి చేసేసుకుని వచ్చేస్తాం. ఈ హాఫ్ తీయాలంటే బేరియాటిక్స్ చేయించుకోవాలి నువ్వు. నీ కళ్ళకి తను ఎలా కనిపిస్తున్నాడు? నువ్వు ఒక్క మాట నువ్వు అను. నువ్వు పోతే మాకెవరో లేరు అనుకున్నావా? చాలా మంది వస్తారు. ఏరా నా క్యాండిడేట్ అండి ప్లీజ్. చూసావా ఎన్ని అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోయాయో? నువ్వు రావట్లే, నేనే వచ్చాను నీ దగ్గరికి. ఈ అమ్మాయికి నాకంటే ఎక్కువ ఆశలు ఉన్నట్టున్నాయా? నువ్వు లవ్ చేసిన ఒక అమ్మాయిని కాపాడుకోలేకపోతున్నావు. నువ్వు ఏంటయ్యా నువ్వు? ఆ అమ్మాయి చేత నో చెప్పింది చాలు నాకు. చెప్పు రోజు. KNOW నోనా లేకపోతే NO నోనా? కానీ నాకు ఒకటి మాత్రం నిజం అనిపిస్తుంది సన్నీ. ఆ అమ్మాయి నీ జీవితంలోకి వచ్చిన తర్వాత నీ క్యారీ బ్యాగ్స్ తగ్గిపోయాయి. ఆమెకి ఇచ్చేసావా? అది నువ్వు తత్కాల్ టికెట్ అనుకుంటున్నావు. అలాంటిది ఏమీ దొరికేలాగా లేదు. కోటాలు కూడా లేవు ఇక్కడ. ఎవరో ఒకరు దొరకపోతే మళ్ళీ కష్టం అయిపోద్ది. దొరుకుతారా? అది నేను కాసేపు మాట్లాడిన తర్వాత. ఇంకా మాట్లాడతారా మీరు? మాట్లాడతా. ఇది ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఏరా ఇది ఇవ్వచ్చు కదా, ఇది ఎందుకు ఇచ్చావు? ఇంతేనా? జనరల్ గా ఏ సీరియల్ ఉన్న హీరో ఏడుస్తూ ఉంటది కదా, మా సీరియల్ లో మాత్రం హీరో ఎక్కువ ఏడుస్తారు. లిజరన్ పెట్టకుండానే పెట్టినట్టు యాక్ట్ చేస్తూ ఉంటారు. ఇది నిజమో అబద్ధమో ఇవాళ చూద్దాం. ఒకసారి ఏడిపించండి. ఏదో ఎపిసోడ్కి 20,000 అడిగితే 15,000 రాసినప్పుడు ఏడుస్తారు చూడు, అలా ఏడితే. చెప్పమ్మా, నువ్వు చెప్పు. అబద్ధం అయితే ఒకటి సీరియస్ అబద్ధం చెప్తా నేను. ఏంటది? తినేసా. నేను చెప్పే చాలా సార్లు అబద్ధం. నేను తినేసా అంటే ఎవరు నమ్మేవాళ్ళు కాదు. ఆయనకి ఇవ్వండి. ఏ మేనేజర్ అయినా కాల్ చేసి రేపు ఖాళీ అంటే ఖాళీ అని చెప్తాను నేను. అంటే ఇక్కడ ఒక 1 అవర్ ఉండి ఇప్పుడు వేరే ఈవెంట్ కి వెళ్ళిపోతావు కదా? లేదు అది నిజంగానే ఖాళీ. అది సన్నీ. నేను ప్రతిరోజు 7 గంటల వరకు అబద్ధం చెప్తా మేడం. తాగను అని 8 గంటలకి. కానీ నేను సన్నీ చెప్పేది మాత్రం నిజం అని నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే 7 తర్వాత అతను చెప్పేవన్నీ నిజాలే.
కానీ ఇదేంటి నిజమా? మేడం మా సన్నిగడికి అంతా ముందు చూపి కింద చూపు ఉండదు. అమ్మాయి కాల్ చూడలేదు ఎవరు ఇంకా వెళ్ళండి. యాదమరాజు, నువ్వేంటి పెళ్లి తర్వాత చాలా సైలెంట్ అయిపోయావు? స్కిట్ ఏం చేయవా? మేడం మా అయితే వాళ్ళు ఆంధ్ర స్కిట్ చేస్తారు, తెలంగాణ స్కిట్ చేస్తారు, మేము ఏకంగా ఇంటర్నేషనల్ స్కిట్ చేస్తాం మేడం. అవునా? అవును. లెట్స్ వెల్కమ్ సద్దాం అండ్ యాదమరాజు టీమ్. ఏంద్ర ఇట్టపోయినావు? ఈపీఎల్ టవర్ లెక్క ఉండేటోనివి ఏమో ఉద్దేశం టవర్ లెక్క అయిపోయినావా? ఎంతైనా కూడా నువ్వు నేను బిజినెస్ చేసినావు, బిజినెస్ లాస్ అయితే అంత బాధపడకూడదు. ఎవరి వల్ల వచ్చిందిరా? నీ వల్ల కదా వచ్చింది. నువ్వేం చెప్పినావు నాకు? ఏం చెప్పినా? సరుకు మంచి పేరు అమ్మమని చెప్పినావు. అవును. అమ్మినా? ఎవరికి అమ్మినావు? డిఎస్పీకి మంచి పేరు ఉంది, డిఎస్పీకి అమ్మినా. డిఎస్పీకి అమ్ముతారు ఎవరన్నా? అందుకే నీ వల్ల దొరికిపోయినాం. నువ్వు టెన్షన్ పడకు, మనకు పెద్ద పెద్ద దేశాలతో లింకులు ఉన్నాయి. దేశాలతోనా? పిలిపేయాలని మరి మనం ఉంటే మాట్లాడదాం డైలీ. నీకు సగం నాకు సగం. డన్. సార్ వచ్చిందా? రండి తొందర రండి. పంపు సారా. వాడెవర్రా? వచ్చిండు కొట్టిండు పోయిండు. ఎవరన్నా ట్రంప్ అయితే కొడతారా? ఇంతకుముందు WWE లో పని చేసిండు. ఓకే సార్ కొంచెం ఫ్రస్ట్రేషన్ ఉండే వస్తుండు, ఇప్పుడు రిలాక్స్ గా వస్తాడు. సార్ ఇప్పుడు కూల్ సార్, మెల్లగా రండి సార్ ప్లీజ్. అరే నువ్వు పెళ్లి దగ్గర నుంచి ట్రంప్ వరకు అదే కోటేస్తున్నావు. సార్ కూర్చోండి. ఓకే సార్ వెయిట్. ఓకే సార్, నౌ యూ కెన్ సిట్. ఓకే. అరే వాళ్ళు చేత కొడతా నేను చేత కొడతా అన్నాడు సార్. ఏమేం ఇప్పుడు ఇంకొక ఆయన వస్తుండు. ఎవర్రా? ఆయనకి నాకు అసలు వాడది. సార్ మీరు వచ్చేసింది సార్. మీరు అదండి సార్. ఆయనకి నాకు పడదని తెలుసు కదా, ఆయన ఎందుకు పిలిచిర్రా? మీరు కొంచెం కూర్చుంటే మేము షెడ్ చేస్తాం సార్. ప్లీజ్ సార్ షెడ్ లోన్ సార్. వాళ్ళు ఫైర్ మీద ఉన్నారు, మందు తెచ్చి మేనేజ్ చేద్దాం. నిన్నెవడు పిలిచిండ్రా? నిన్నెవడు పిలిచిండ్రే? నవ్వుతాం రా దౌడే. ఎందుకు కొడుతు సార్? ఎవడు పిలిచిండు? నేనే. నన్ను ఎవరు పిలిచిండు? నేను పిలిచిన సార్. ఆడు వస్తే నేను రానని తెలుసుగా. మీకు కూర్చోండి సార్, నేను చూసుకుంటా సార్. ఇదిగోండి సార్, తాగండి. సార్ వెయిట్. యూ కెన్ డ్రింక్ సార్. నౌ ఏడుందిరా ట్రంప్ సార్ ఫుల్ ఫైర్ మీద ఉన్నాడు. అవును. చిన్న ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేద్దాం. ఏం చేద్దాం? నేను అందుకే ఒక సింగర్ ని పెట్టినా. నేను తీసుకొస్తా సింగర్ ని. యాదమరాజు రే. అయ్యా చెప్పు కూడా ఒకటి వస్తుండ్రా. ఎవరు వస్తారు? చైనా నుండి. ఎవడో నాకు తెలియదు, అసలు అర్థమైతే లేదు. నమస్తే. కూర్చో. ఇగో మా సింగర్ వస్తాను, నేను తీసుకొస్తాను. అందరూ ఫైర్ మీద ఉన్నారు, పాట పాడి కూల్ చేయి. సార్ మంచి ఎంటర్టైన్మెంట్. కిమ్ముది చిన్నది, ట్రంపుదేమో పెద్దది. మంగళం శీను పార్టీ చూస్తే ఇంకా చాలా పెద్దది. కిమ్ముది చిన్నదే. బా అరే యాదమరాజు గారి దెబ్బకి ఇంకొంచెం లావు అవుతాడు నాకు తెలిసి. చాలా బాగా అన్నావు, థ్యాంక్ యూ. అరే ఎవరు వస్తున్నారు? ఎవరు ఆయన? ఆయన హీరో వస్తాడు. హీరో ఎందుకు వస్తుండ్రా? నేను పిలిచిన వస్తాను దమ్దం చేసిండు. రమ్మను.
ఇట్లా వచ్చినవేంది? యాక్చువల్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉన్నది, గెస్ట్ అని అడిగితే ఎవరు అత్తలేరు. లక్కీగా ప్రపంచంలో ఉన్న ప్రధాన మంత్రులు అందరూ వచ్చిర్రు. లక్కీగా వీళ్ళందరూ నాకు గెస్ట్లు వస్తే మంచిగా ఉంటదని. ఇన్నిసార్లు లక్కీ లక్కీ అని ఎందుకంటున్నావు? అన్నా లక్కీగా నేను గీడికి వచ్చినా కదా, లక్కీగా వీళ్ళు నాకు గెస్ట్లు వస్తే మంచిగా ఉంటుంది. లక్కీగా ఈ లక్కీ ఎందుకు వస్తుంది? నువ్వు తిన్నావా అన్న లక్కీగా? తిన్నారా నాయన? లక్కీ ఎందుకు వస్తుంది? అంటే పార్టీలో మందు అయినా అన్న లక్కీగా? ఓరి నీ లక్కీ బాధ అది చెప్తారే ముందు. అవిగా నాకు కొంచెం గెస్ట్లను పంపన్నా. ఏడికి పంపాలి? మా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందన్నా, ఎవరు వస్తలేరు గెస్ట్లు. సినిమా పేరు లక్కీ? లక్కీ లక్ష్మణ్. మీరు వెళ్ళండి సార్, నేను పంపిస్తాను. పంపిస్తారు కదా? లక్కీగా పంపుతావు కదా? లక్కీగా పంపిస్తాను. నేను కూడా ఫ్లైట్ అరేంజ్ చేస్తా లక్కీగా. ఎవర్రా మీరు అంతా? ఎవరా నోట్లో గొడ్ల కుక్కేలు దేవసాలు ఎవర్రా మీరా? ఇదేంది గన్ను సగమే ఉంది? ఆఫ్ఘన్ ఆఫ్ఘన్. వీళ్ళెందుకు వచ్చిర్రా? వీళ్ళకి గేమ్ పెట్టి మేనేజ్ చేద్దాం. ట్రంప్ గారు రండి. గేమ్ కేలింగే ఆఫ్ఘనిస్తాన్ లో ఈస్ట్ గోదావరి ఉందా? అదే స్లాంగ్ వస్తా అంటే గుర్తుపడినా. చిన్న కబడ్డీ ఆడదాం. మీదొక టీం సెపరేట్ వెళ్ళిపోండి. ఇట్రండి. ట్రంప్ గారు ఫస్ట్ మీరు వెళ్ళండి సార్. ఈ వంక ఆ వంక ఇరానా వంక కాంతన దూది మెత్తన ఎగిరి తన్నితే జువ్విచ్. కబడ్డీ సార్ మీరే గెలిచారు సార్. వాడిని గెలిచినా ఓడిపోయాడు. నాకేం తెలుసు? ఇది ఎందుకు వచ్చిన బాధ అన్నారా? మనం పోదాం. అన్నా లక్కీగా గెస్ట్ లేరా? నాకు కొంచెం ప్రీ రిలీజ్ ఈవెంట్ లేట్ అవుతుంది. వీళ్ళందరూ ఏం తాగన్నారా? తాగా చచ్చిపోయన్నారు. వెళ్ళిపో. లక్కీగా చచ్చిపోయారా? నీ లక్కీ తగలయ్యా. నువ్వు ఎట్లా బతికినావు? ఒక నిమిషం ఆగు. బతుకుడే ప్రాబ్లం అంటే ఇప్పుడే చచ్చిపోతా. ఏంటి నీ బాధ? నువ్వు చావా లక్కీగా? నేను కూడా చావాలా? నిజంగా చెప్తున్నాను, ఈ రోజు పార్టీ అయితే నేను ఆర్గనైజ్ చేశాను, కానీ ఇలాంటి పొలిటికల్ డ్రామాతో నాకు అసలు ఏ రకమైన సంబంధము లేదు. కానీ బాగుంది. అంటే మనకి ఏం చేయడానికి లేనప్పుడు కొట్టడం అనేది ఒక అస్త్రం పెట్టుకున్నావు, చూసావా? మీరేమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది తమ్ముడు. సద్దాం చాలా బాగుంది స్కిట్. ముఖ్యంగా నాకు యాదమ్మరాజను కిమ్ వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ మాత్రం ఎరగొట్టారు ఇద్దరు. సద్దాం ఆల్ ద బెస్ట్. చాలా మంచి స్కిట్ ఇది. ఎన్నిసార్లు చూసినా నవ్వొస్తుంటది. ఆ కిమ్ముని మన ట్రంప్ చూస్తుంటే సూపర్. ఆల్ ద బెస్ట్. అందరూ ఎరగదీసేశారు. థ్యాంక్ యూ సద్దాం. థ్యాంక్ యూ టీమ్. ఒక్కొక్కరిని చూపిస్తా. అమ్మ యామిని అని నువ్వు చూడక ఆల్రెడీ నేను చూస్తాను. నువ్వు అందరినీ చూస్తావు కానీ ఎవరు వదిలి పెడతావు నువ్వు? అదే కదా నీతో భయం. ఇతను శ్రీకర్. ఇతను మనం మాట్లాడేది తీసుకోడు, అతను మాట్లాడేది మనం వేసుకోలేము. ఇక్కడ శ్రీవాణి తెలుసు కదా? తెలుసు. యూట్యూబ్ లో వ్లాగ్ చేస్తుంది, లేకపోతే ల్యాగ్ చేస్తుంది, లేకపోతే ఇదంతా తీసుకెళ్ళి ఎవరికైనా ట్యాగ్ చేస్తుంది. అక్కడ ఉన్నాడా అమ్మాయిల మధ్యలో సన్నీ అన్న. అమ్మాయిల మధ్యలో ఉన్నాడని అతను ఏదో శృంగార పురుషుడు అని అనుకో. అది పెగ్గు కోసం తప్ప హగ్గు కోసం పెద్ద ఇంట్రెస్ట్ ఏ ఉండదు. మావా ఎక్ పెగులా. ఆ పక్కన ఉంది కదా హరిత, అది చేసిండి ఇట్లా. అది సన్నీ అన్న ప్రాపర్టీ. నువ్వు గదిలీకు, ఎందుకంటే సన్నీ అన్నోడు గదిలీడు. అదిగో ఇక్కడ ఉన్నాడా మనోడు హీరో డీజే టిల్లు. అతను ఇక్కడ రీల్స్ చేస్తాడు, బయటకు వెళ్తే రియల్ గా చేస్తాడు. ఏంటిదన్నా? ఏదైనా అమ్మ రాజశేఖర్ అతను చూసి తెలుసు కదా, మంచి డాన్స్ మాస్టర్. మనమే ఎన్ని చేసామంటే అప్పుడు ఎన్ని చేసి ఉంటారు అతను. చూసారా మమ్మల్ని ఆపమని ఇప్పుడు ఆయన స్టార్ట్ చేశారు సొల్లు. సోహెల్ మాస్టర్ గ్రేట్ సీ యూ అండ్ కంపల్సరీ శివకార్తిక్ రేంజ్ నీకు వస్తావు. ఆశీర్వాదం. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. అలాగా వెండితెరని అదే బుల్లితెర నుంచి వెండితెరగా నీలిగా ఉంది కదా, అమ్మాయి కూడా పెద్దగా నెక్స్ట్ సినిమాకి హీరోగా చేస్తుంది. హీరోగా ఏందన్నా? అంటే అమ్మాయికి ఆ ఛాన్స్ వచ్చింది మరి. ఇంకేవిడ సుమ గారు చాలా థ్యాంక్స్. మనల్ని ఎంతసేపు మాట్లాడనిచ్చారంటే అది చాలా గ్రేట్ అన్న. ఇగో వాళ్ళిద్దరు కోతులని రండ్రా ఒక్కసారి మీ వాయిస్ లో సోహెల్ ని ఆ డైలాగ్ ఉంటది కదరా, అది అనేయండి ఒకసారి. నువ్వు చెప్పరా.
ప్రమోషన్స్ ఎలా అయిపోయాయి, హీరోలు వచ్చి తిట్టించుకుంటున్నారు ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ సోహెల్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. శతమానం భవతి. రండమ్మా రండి. తీయండి. మా అమ్మ అక్క అన్ని ఆవిడే కాబట్టి ఆవిడ తెస్తుంది. 2020లో మీరు బాగా కోప్పడిన సందర్భం ఏంటి? ఒక్క రియల్ ఇన్సిడెంట్ చెప్పు. రియల్ లైఫ్ లో నేను చాలా సాఫ్ట్, చాలా కూల్. హార్ట్ అటాక్ వస్తుంది నాకు. నేను ఎక్కడ కోపడతాను చెప్పు. ఇదే దీన్నే కోపం అంటారే. వాళ్ళు అడిగింది మీకు కోపం వచ్చే సందర్భం, మీ వల్ల మాకు కోపం వచ్చే సందర్భం, మాకు కోపం వచ్చే సందర్భం. నాకు కూడా కోపం చాలా చాలా రేర్ గా వస్తుంది. అమ్మా నీకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? లేరక్క. లేరా? అలా ఎలా అంటావరా, అలా ఎలా అంటావరా? నా కొడుకుతో సంబంధం ఆల్రెడీ కలుపుకున్నాను నేను, మధ్యలో ఇంకెవరు రాకూడదు. అది మీ అమ్మ కొడుకుల సంబంధం, నేను చెప్పేది మగుడు పిల్లల సంబంధం గురించి. ఇదిగో ఇంక లాగ్ చేయొద్దు, నువ్వు ఒక్కదాన్ని ఒప్పేసుకో, ఇంక నేను ఎవరి జోలికి వెళ్ళను. అది గారు మీరు చాలా తొందరపడుతున్నారు. ఓయ్ ఒక్క నిమిషం, మీరు చాలా తొందరపడుతున్నారు అంది అంటే ఈ అమ్మాయికి ఓకే, ఈ అమ్మాయికి ఓకే. బాయ్ ఫ్రెండ్ లేడు, కాకపోతే హస్బెండ్ ఉన్నాడు. మన సంగతి ఏంటి? అక్కడ కూడా సేమ్. మరి నా బాధ ఎవరితో చెప్పుకోమంటావన్నా? నీకు కూడా హస్బెండ్ ఉన్నాడా? నీకు కూడా హస్బెండ్ ఉన్నాడా? ఇలాంటి గెటప్లు నువ్వు వేసేటప్పుడు ముందుగా తెలుసుకోవాల్సింది అమ్మాయిల గురించి కాదు, ఈ అమ్మాయిలను తీసుకొచ్చి ఆ మేనేజర్ గురించి. మొత్తం అందరూ పెళ్ళైనటువంటి అమ్మాయిలని తీసుకొని వచ్చాడు. ఏం వర్కౌట్ అవుతుంది చెప్పు నీకు ఈవెంట్? అందుకే నేను ఇంకెవరిని ఫిక్స్ అవ్వాలా, నాకు రంగులు రావటమే కరెక్ట్. ఇక రంగులు రంగులే ఈ ఎపిసోడ్, రంగులు రంగులే ఈ ఎపిసోడ్. ఏం మాట్లాడుతున్నావురా? మీరు సీరియల్లో డైలాగులు చాలా బాగా చెప్తారు కదా మీరంతా. మా దుర్గారావు గారు ఒక డైలాగ్ చెప్తారా మీరు? యాస్టీజ్ చెప్పాలి. దుర్గారావు రారా. సరే చెప్పు. పాలలో కల్తీ జరిగిందని 40 మంది చనిపోయి. అయ్యా ఇది పరిస్థితి అంటే నో పోలీస్. ఓ మహిళ కలిసి రేప్ చేశారు. అయ్యా ఇది పరిస్థితి అంటే నో పోలీస్. పాలల్లో ఏంట్రా, నీ డైలాగులోనే కల్తీ జరిగింది, నీ డైలాగులోనే కల్తీ జరిగింది. ఎవరు నా యందు మనస్సుంచి నిత్యయుక్తులై పరమ శ్రద్ధతో నన్ను ఉపాసింతురో వారే ఉత్తమ యోగులని నా అభిప్రాయం. పదపోదాం. ఏమైంది? చాలా బాగుందమ్మా, అందరూ బయలుదేరితే బెటరు. ఏరా రే, ఒక డైలాగ్ చెప్పి బిల్లు రాయడానికి వెళ్తున్నావు అప్పుడే. సో ఈ రోజు క్యాష్ వేర్ ఇస్ ద పార్టీలో పార్టీ ఇంకా ధూమ్ ధామ్ గా జరగాలి అంటే ఇంకేదైనా ఒక అట్రాక్షన్ ఉండాలి. అదేంటంటే అట్రాక్షన్ కాదండి, పార్టీ అంటే ఒక పాట ఉండాలి, ఒక పోటీ ఉండాలి. ఎక్కడ? ఆది నుంచి వస్తున్నటువంటి అంతాక్షరి. సూపర్, వచ్చేయండి అంతాక్షరి ఆడేద్దాం. మీరొక టీం అయితే నేను తెర మీద మీకు ఒక బొమ్మ చూపిస్తాను. ఆ బొమ్మకి సంబంధించినటువంటి పాట పాడాలి. సో మీ టీం నుంచి లీడర్ ఎవరు? యమున గారా? వెరీ గుడ్. మీ టీం నుంచి లీడర్ ఎవరు? అమ్మ రాజశేఖర్ గారు. ఓకే రెడీ. మొదటి పిక్చర్ యమున గారి టీము. మల్లె పూలవాన జల్లుల్లోన మెరిసిన ఆనందాన మల్లి పువ్వు వచ్చి వాడుదే. మల్లెపూ వాడిదైతే కనకాంబరం వీడిది. యమున గారు మీ టీం కి 1 పాయింట్ అండి. ఒక్క నిమిషం, ఆవిడేదో మల్లెపూల పాట పాడాలనుకుంటున్నారు. మల్లెపూలు పెట్టుకున్నది ఎవరి కోసము? రెండో పిక్చర్ మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? మమ్మల్ని అనౌన్స్ చేశారు. ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై ఉంది మా దగ్గర. ఆకేసి పప్పేసి నెయ్యేసి నీకో ముద్ద. మీ టీం కి 1 పాయింట్ వచ్చేసింది, అలాగే మీ టీం కి కూడా 1 పాయింట్ వచ్చింది. ఓకే రెడీ. పిక్చర్ 3. ఎవడిచ్చాడు వీళ్ళ చేతికి మొత్తం తుంపర్లు ఇక్కడ. పిక్చర్ 3.
ఓకే రీప్లే జస్ట్ ఇప్పుడే చూస్తున్నాం. జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్ ముందు అది. ఓకే అదే రెడీ. పెదవే పలికిన మాటల్లో నా తీయని మాటే అమ్మా. లిప్స్టిక్ అవసరమైన లేనంత ఎర్రగా పెదవి ఉందిగా కందే వరకు ఏదైతే దానికి సింక్ అయింది పాడారా లేదా? ఏ సినిమాలో సాంగ్ అది? నువ్వే ఓకే వెరీ గుడ్ కూర్చో. నువ్వే యమున గారి టీం కి ఆది వాళ్ళ టీం తప్పు పాడడం వల్ల 2 పాయింట్స్ వచ్చాయి. కూర్చోమా మీరు వేరేదేండి. ఓకే నెక్స్ట్ పిక్చర్ 4. మేము ఒప్పుకోం, ఎందుకంటే అసలు మీరు చూడాల అటే చూసారు. చూడాలనిపించట్లా. బంగారం తెచ్చి వెండి వెన్నెల ముంచి అందాల బొమ్మగియమ్మ బంగారు కోలి పెట్ట వచ్చానండి. ఎవడడిగాడు కూర్చో. మీ పాట ఏంటి ఫైనల్? బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి 3 పాయింట్స్ ఇటు 1 పాయింట్. చాలా టఫ్ కాంపిటీషన్ చూసుకోండి. నెక్స్ట్ పిక్చర్. అది తైలం పెట్టి తాళం పెట్టి తాళం పెట్టి అదే పడే. ఓకే మీకు 3 పాయింట్స్ అండ్ రాజశేఖర్ గారు మీకు 2 పాయింట్స్. నెక్స్ట్ పిక్చర్. ఫస్ట్ విజిల్ టీం కొట్టారు. సరే పాట. ఇన్నాళ్ళ గుర్తొచ్చానవానా ఎన్నాళ్ళందాకుంటావే పైన. సో మీకు 4 పాయింట్స్, మీకు 2 పాయింట్స్. కానీ మీరు గెలుచుకునేటువంటి అవకాశం ఇంకా ఉంది. వాన మళ్ళీ పాడమా? గాలి వానలో చూసుకోండి. నెక్స్ట్ పిక్చర్. రాజశేఖర్ మాస్టర్. పదరా అదే బెటర్. పదరా. ఒకవేళ పదర కరెక్ట్ అయినట్టయితే పాట అదే వస్తుంది. పాట ఏంటి? అడుగుకి పదును పెట్టి పదరా అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. నెక్స్ట్ పిక్చర్. నన్ను కొట్టకురో తిట్టకురో యమున గారు మీ టీం 4 పాయింట్స్ అండి. రాజశేఖర్ గారు మీ టీం 4 పాయింట్స్. లాస్ట్ అండ్ ఫైనల్ టై బ్రేకర్ ఫోటో. నేను చెప్తాను. వాడు ఏం పళ్ళు తెచ్చింది మావా? అరటి పళ్ళు, జామ పళ్ళు, యాపిల్ పళ్ళు. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే రాధను చూసాడే. చుట్టులేని గోపాలుడే సుట్టు వేసే భూపాలుడే మీసమొచ్చిన బాలుడే మాట వింటే పడిపోవుడే చీకటిలో కన్ను కడతాడే వెన్న ముద్దలని వెంట పడతాడే కోన చేస్తాడే గానం వేస్తాడే మాయనోడు వీడే. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే రాధను చూసాడే. రోమియోలా క్యాప్ పెట్టి రోజు వచ్చి రోడ్డు మీద పోజు పెడతాడే కాస్త సందు ఇచ్చామంటే యూదిలాగా గుండెలోకి దూరిపోతాడే రంగు రంగుల టింగు రంగడే పొంగరమోలే తిరుగుతుంటాడే ఓర చూపులా గాలి పోరడే పగటి దొంగ వీడే. అమ్మో బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే
చూసాడే రాధను చూసాడే. జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో, కారా బూంది లడ్డురో, కారా బూంది లడ్డురో, ఆడించే కబడ్డీరో. జ్వాలారెడ్డి 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 ఓయమ్మో జ్వాలారెడ్డి. బాలారెడ్డి బాలారెడ్డి ఆంధ్ర టీము హెడ్డురో, కోనసీమ బ్లడ్డురో, కోనసీమ బ్లడ్డురో, పొరడు ఎట్టు సట్టురో. బాలారెడ్డి 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 ఒరయ్యో బాలారెడ్డి కబడ్డీ. బాలారెడ్డి బాలారెడ్డి ఆంధ్ర టీము హెడ్డురో, కోనసీమ బ్లడ్డురో, కోనసీమ బ్లడ్డురో, పొరడు ఎట్టు సట్టురో. గోరింటాకు మెత్తగా నూరు పొరు ముద్దలు మింగావా, ఎంత ఎర్రగా పుట్టావే, అందరి కడుపులు కొట్టావే. ఎనపగుళ్ళు వెనపగుళ్ళు అట్లా వసుకు తిన్నావా, హట్టా కట్టా ఉన్నవరో, హట్టా ఎట్టా కన్నదిరో. జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి పోరి చూస్తే కత్తిరో, ఫిగర్ అగరబత్తిరో. బాలారెడ్డి బాలారెడ్డి ఏసినాడు దస్తిరో, గుండెలోనే దాస్తిరో, గుండెలోనే దాస్తిరో, వీడు నాకు ఆస్తిరో. బుజ్జులు 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 కొని పెడతా బంగారు గజలు. బుజ్జులు 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 తినిపిస్తా తీయని ముంజలు. గోస తీరిపోయేలాగా గుమ్మరిస్తా, ఘాటు ఘాటు నాటు నాటు ముద్దులు. గోస తీరిపోయేలాగా గుమ్మరిస్తా, ఘాటు ఘాటు నాటు నాటు ముద్దులు. అరే ఘాటు ఘాటు నాటు నాటు ముద్దులు. బుజ్జులు 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 కట్టుకుంటా బంగారు గజ్జలు. బుజ్జులు 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 కొరికి తింటా తీయని ముచ్చులు. గోస తీరిపోయేలాగా తీసుకుంటా, ఘాటు ఘాటు నాటు నాటు ముద్దులు. ఆ గోస తీరిపోయేలాగా తీసుకుంటా, ఘాటు ఘాటు నాటు నాటు ముద్దులు. ఘాటు ఘాటు నాటు నాటు ముద్దులు. బుజ్జులు 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 కొని పెడతా బంగారు గజలు. బుజ్జులు 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 కట్టుకుంటా తీయని ముచ్చులు. సిటీ కొట్టి సిటీ కొట్టి మిట్ట మిట్ట సుతారే, సిట్టి పట్టి పట్టాలతే సింపుకొని సత్తారే. నడుము సుట్ట పావు చేరే పావురాలైతారే, ఒంటిలోన ఉందని పైరే పంకుకే రానీరే. తెల్ల చీర కట్టుకొని పెడత ఎర్ర పొట్టే, పదారెళ్ళ అంబులెన్స్ టక్కరిచ్చినట్టే. అడికి నకిడి తకిడి తిక్కిడి పైలం, పాపతో పైలం పైలం, షేపుతో పైలం, అడ్డడ్డడ్డడ్డ పైలం, పాపతో పైలం, కర్ర పైలం, ఉప్పుతో పైలం. నాకు తెలిసి ఇది అసలైన పార్టీ, ఎరక్కొట్టింది మామూలు కాదు. రీసెంట్ టైమ్స్ లో పాపులర్ సింగర్ అనగానే మన తెలుగు అమ్మాయి మంగ్లీ అని అందరు గట్టిగా చెప్తున్నారు. ఒక సినిమా హిట్ అవ్వాలంటే మంచి కథ ఉండాలి, మంచి డైరెక్టర్ ఉండాలి, మంచి హీరో ఉండాలి. ఆ సినిమా జనంలోకి వెళ్ళాలంటే మంగ్లీ సాంగ్ ఉండాలి అందులో. అందరూ టీం అంతా చాలా బాగా. నాకు అతను తెలుసు, శ్రీలంక బౌలర్ మలింగ కదా. అవతల పక్క ఆజాం ఖాన్ అని పాకిస్తాన్. ఇతను వరుణ్ సందేశ్ గారి బ్రదర్ అనుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అండ్ ఈటీవీ ప్రేక్షకులకి అండ్ మమ్మల్ని ఆదరించే మమ్మల్ని ఆశీర్వదించే ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మౌన పోరాటం టీం ప్లీజ్ రండి. తీయమ్మ
2022లో మీరు బాగా ఏడ్చిన సందర్భం ఏమిటి? ముగ్గురు అదే సమాధానం చెప్పాలి. ఎవ్రీడే ఏడిపే మౌన పోరాటం. ఈ ఇద్దరు కొడుకుల మధ్య పోరాటమే నా లైఫ్. ఇలా ఇంతగా ఏడవడం కోసం మీరు ఎన్ని లీటర్ల వాటర్ తాగుతారండి? మీరండి? మౌన పోరాటం వచ్చినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. దానికన్నా ముందు నా పేరు మీనాక్షి ఎండింగ్ వచ్చిందని ఏడ్చా చాలా. అగైన్ మళ్ళీ ఈటీవీలో చేయడం మమ్మీతో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ బ్లెస్డ్. మీరండి? మౌన పోరాటం సీరియల్లోనే ఇంకొక అమ్మ వచ్చారు. ఈయన భాష నాకు బాగా నచ్చింది. మీకు ఒక టాస్క్ ఇస్తున్నాను అన్నమాట. ఒక్క నిమిషం పాటు ఇక్కడ ఉండేటువంటి ఆది గురించి, రామ్ ప్రసాద్ గురించి కేవలం తెలుగులోనే చెప్పండి. ఫస్ట్ ఎవరు వాళ్ళు అన్నట్టు చూస్తున్నాడు. నాకు తెలుసు, లాస్ట్ టైం చూసాను. ఇదిగోండి, ఆయన ఎలాగో ఇక్కడ పెళ్లి చేసుకోవాలని వచ్చాడు. అందగాడి గురించి కొంచెం వర్ణించండి. అయితే ఇప్పుడు మౌన పోరాటం కాదు, ఈవెంట్ మీదే పోరాటం ఇది. ఈవెంట్ మీదే పోరాటం ఇది. యమున గారు, మీరు పాపం సీరియల్లో ఎంతసేపు ఏడుపు ఏడుపు ఏడుపు, మాకేమో షోల్లో ఎంతసేపు డాన్స్ డాన్స్ డాన్స్. ఆ డాన్స్ ఏదో మేము చూడాలనుకుంటున్నాము. సూపర్ ఎనర్జీ అండి, సూపర్ ఎనర్జీ. మీ మౌన పోరాటం సీరియల్ ఇంకా బోలెడని ఎపిసోడ్లతో నడవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. క్యాష్ వేర్ ఇస్ ద పార్టీలో కపుల్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ లేకపోతే ఎలాగమ్మా? పిలవండమ్మా. క్షణం కూడా నిన్నే బుజ్జమ్మా బుజ్జమ్మా, ఏ మరువనే కలల్లోనూ నిన్నే బుజ్జమ్మా బుజ్జమ్మా. గొడవలే పడనులే నీతో గొడుగులా నీడవుతానే, అడుగులే వేస్తానమ్మా నీతో అరచేతుల్లో మోస్తున్నే. అర్జున్, ఏమైందో అర్థం కావట్లేదు. సడన్ గా బైక్ స్టార్ట్ అవ్వట్లేదు. ఐమ్ గెటింగ్ లేట్ ఫర్ మీటింగ్. డ్రాప్ చేస్తావా ప్లీజ్? కూడా నిన్నే బుజ్జమ్మా బుజ్జమ్మా. జారు మిఠాయో నా జారు మిఠాయా, వస్తావని నేను ఓరబ్బయ్యా సిల్కు చీర కట్టుకుంటిని, మల్లె పూలు పెట్టుకుంటిని. నువ్వు రాలేదని నేను ఓరబ్బయ్యా సిరనేమో సింపుకుంటిని, పూలనేమో సిగర పొగర చేసుకుంటిని. గాలి నాగేశ్వరరావు, ఈ అమ్మి లెక్క చూడు. చిలక మిట్ట చిరిమేస్తా, నీ చీర చాటు అందమంతా దోచేసుకుంటా, చెప్పులకి నీ చారు మిట్టయ్యా. నేను ఆడదాన్ని కాదంట్రా మొగ్గ లెక్క లింగో, చంపులకడి జారు మిఠాయా. చారు 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 మిట్టయ్యా, మిట్ట 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 చారు మిట్టయ్యా, చెప్పులకి నీ చారు మిట్టయ్యా.
దొరికెరా మజాగ ఛాన్స్ జరుపుకో భలే రొమాన్స్ యుర్రెక సకమిక నీ ముద్దు తీరేదాకా మజాగ ఛాన్స్ జరుపుకో భలే రొమాన్స్ యుర్రెక సకమిక నీ ముద్దు తీరేదాకా యుర్రెక సకమిక నీ ముద్దు తీరేదాకా యుర్రెక సకమిక నీ ముద్దు తీరేదాకా సూపర్ అండి, సూపర్, చాలా బాగా చేశారు మాస్టర్. మీరు యాజ్ యూజువల్ అదరగొట్టేశారు మాస్టర్. ఎనీ టైమ్ ఇట్ ఇస్ అ జాయ్ టు సీ యూ పర్ఫార్మ్. అండ్ మీరు కూడా మీకు ఏదైతే కోరిక ఉంటుందో టెలివిజన్ లో కనపడాలి అని చిలిపి చిలిపి మీరేంటమ్మా అసలు దమ్మలకడి. కానీ రవి నీలో ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే హీరోయిన్ ఎవరైనా సరే అంతే డెడికేషన్ తో చేస్తావు. విశ్వ, సూపర్ యా. యు హావ్ అ వైఫ్ హూ ఇస్ నాట్ ఓన్లీ అ సింగర్ బట్ అ డాన్సర్ టు. వావ్, సూపర్. ఈ సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేసినటువంటి శశి మాస్టర్ గారు ఇక్కడే ఉన్నారా? మాస్టర్ మాస్టర్, ఈ 3 పేర్స్ లో కల్లా ఎవరికి కంపోజ్ చేయడం చాలా కష్టంగా అనిపించింది? యాక్చువల్లీ అందరూ బాగా చేశారు. గ్రేట్ జాబ్. యాక్చువల్ గా షార్ట్ టైం లో బాగా నేర్చుకున్నారు అండ్ ఐఎమ్ హ్యాపీ. కానీ వీళ్ళందరికంటే అమ్మ రాజశేఖర్ గారి వైఫ్ ఆవిడ సొంత కొరియోగ్రఫీ ఆవిడ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. మన ఈటీవీలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త సీరియల్స్ మనల్ని అలరిస్తూనే ఉంటాయి. అదే కోవలో గువ్వా గోరింకా సీరియల్ రాబోతుంది. మరి వాళ్ళని పిలిచేద్దామా? గువ్వా గోరింకా టీమ్. కావ్య, పార్టీ అని చెప్పారు కానీ ఈ గెటప్ ఏంటి? నా సీరియల్ గెటప్ లో వచ్చా. రెగ్యులర్ గా కావ్యగా వచ్చి కొంచెం బోర్ కొట్టిందని సో మేఘనాగా వచ్చాను నేను. ఆ సీరియల్ మొదలైన తర్వాత బోర్ ఉండదులే అమ్మా, మామూలు గెటప్ లో వచ్చేస్తావు వాళ్ళలాగా. సో ఏంటి గువ్వా గోరింకా? అందులో నేను తల్లి క్యారెక్టర్ చేస్తున్నాను. వాడైతే మీరు నా తల్లి కాదన్నట్టు నుంచున్నాడు ఏంటి? వాడు మీరు మాట్లాడలేదని కొంచెం అలిగాడు. ఇక్కడ హాయ్ చెప్పు నాన్న. హాయ్ నాన్న. హాయ్, బాగున్నావా? బాగున్నా. నేను తెలుసా? తెలుసు. ఎవరు నేను? అనూయ. అనూయ. అనసూయ. ఏమండి మీరు తల్లి అంటున్నారు, పిల్లలకి ఎవరెవరో చెప్పి తీసుకొని రావద్దు. ఎవరు అనసూయ? కాదు కాదు, తన పేరు చెప్పాడు. అను విహార్ అని తన పేరు చెప్పాడు. ఓకే, సారీ సారీ. నేను తెలుసా? స్టార్ మహిళ, క్యాష్, జీన్స్, స్వరాభిషేకం, బూడిదలో పోసిన పన్నీర్ అయిందే. అంటే పాపం ఇంకా పుట్టలేదు అప్పుడు. పోనీ నీ వెనకాల నుంచి నా రావిడనా తెలుసా? ఎవరు? చిల్లర మమ్మీ అక్క. చిల్లర మమ్మీయా? చిల్లర మమ్మీయా? అరే నీకు నరేష్ నరేష్ తెలుసా? తెలియదు. ఇట్రా నరేష్. వీడు ఏం చేస్తుంటాడో తెలుసా నీకు? వెబ్ సిరీస్ చేస్తుంటావంటరా నువ్వు. ఈయనెవరో తెలుసా? ఇదిగో. మా అబ్బాయికి నేను తెలియదు, నీకు తెలియపడదు ఆశ్చర్యం ఉంది. ఈటీవీలో చాలా షోస్ వస్తాయి కదా, లైక్ జబర్దస్త్ వస్తుంది, డి వస్తుంది, క్యాష్ వస్తుంది. నీకు ఇష్టమైన ప్రోగ్రామ్ ఏంటి? గువ్వా గోరింకా. గువ్వా గోరింకా. నువ్వేం తింటూ ఉంటావు రోజు? ఎగ్ అన్ని. ఏమెగ్గు? కోడెగ్గా గాడిదెగ్గా? గాసెక్కు. గాసెక్కు. ఇంతకీ మీ సీరియల్ గురించి చెప్పండి, మేము ఎందుకు చూడాలి? గువ్వా గోరింకా ఇది యాక్చువల్లీ ఒక ఇద్దరు పిల్లల తల్లి, హస్బెండ్ చనిపోయిన తర్వాత సో ఎలా సర్వైవ్ అవుతుంది అండ్ ఎన్ని కష్టాలు పడుతుంది అండ్ మళ్ళీ తన పుట్టింటికి వెళ్లకుండా ఇంకా అత్తయ్య గారి ఇంట్లోనే ఉండి వీళ్ళని చూసుకొని సొసైటీని ఎలా ఫేస్ చేసుకుంటది అని చూపించే ఒక మంచి కాన్సెప్ట్. ఇప్పటికి కూడా చాలా మంది ఆడపిల్లలు ఇది ఫేస్ చేస్తూనే ఉన్నారు. వెరీ నైస్ కావ్య, వెరీ నైస్. లుకింగ్ ఫార్వర్డ్ గువ్వా గోరింకా సీరియల్ కోసం. నిన్ను కూడా చూస్తాం. ఓకే, టైం చెప్పు. గువ్వా గోరింకా ఎన్నింటికి వస్తుంది? 8 వరకు. 8 o'clock కి చూస్తారు కదా గువ్వా గోరింకా ఈటీవీలో. కళ్ళజోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చుడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిసుడు. అరే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది.
వస్తావని నేను ఓ రబయ చిలుక చీర కట్టుకుంటేనే ఓ రబయ చిలుక చీర కట్టుకుంటేనే ఓ రబయ నాయనా వస్తావని నేను ఓ రబయ చిలుక చీర ఓకే అండి, థ్యాంక్ యూ. సో విల్ లుక్ ఫార్వర్డ్ టు 8 o'clock చూస్తాము తప్పకుండా గువ్వా గోరింక. థ్యాంక్ యూ. మా ఇంట్లో పార్టీ నేనే పెట్టాలి, ఎంటర్టైన్మెంట్ కూడా నేనే చేయాలా? మీరేం ఎంటర్టైన్మెంట్ ఇవ్వరా? హలో, మేమెందుకేవో మా రాంప్రసాద్ అన్న రెడీగా ఉన్నాడు స్కిట్ చేయడానికి. ఫుల్ ఎంటర్టైన్మెంట్. ముందు స్కిట్ చేయమనండి, ఎంటర్టైన్మెంట్ అవునో కాదో నేను చెప్తా. ఏంటండి ఆలోచిస్తున్నారు? నీకు 1 year నుంచి ఒక విషయం చెప్తాను చూస్తాను, టైం రాక వెయిట్ చేస్తున్నానే. ఏంటది? చెప్పండి చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఒకటి చెప్పనా? ఏంటి? ఏడాది మొదటి రోజు మనం ఏదైతే చేస్తామో ఏడాదంతా అదే చేస్తామంట. అవునా? మరి ఇప్పుడు ఏం చేద్దాం? రండి. ఎక్కడికి? అక్కడికి కాదు, గిన్నెలు తమ్మడానికి రండి. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. నిల్దోడంగా పద. Okay, let's go. ఇవాళ 31st నైట్ మామూలుగా ఉండదు, మామూలుగా ఉండదు. నువ్వు ఫస్ట్ నైట్ ఏం చేయలేదు, 31st నైట్ అంట ఏం చేస్తావు? మనము ఇద్దరం కాస్త ముగ్గురం అయిపోతున్నాం. చెప్పాను కదా నేను, ప్రతాపం మామూలుగా ఉండదని, మామూలుగా ఉండదని. నీతో ఒక్కల ప్రతాపం ఏం లేదులే, కొత్తగా పని మనిషి వస్తుంది అని చెప్తున్నా. బాబు, ఇది మీలేనా? మీకేదో హెల్ప్ కావాలని ఊరంతా మాట్లాడుకుంటారు. మీకు ఉదయాన్నే పేపర్ వస్తుందా? వస్తుందా? అయ్యో, నేను వేస్తానండి పేపరు. మీకు సాయంత్రం పాలోడు వచ్చి పాలు పోస్తాడా? అబ్బా, నేను పోద్దాం అనుకుంటున్నానండి. అయ్యో, మరి ఏదో అవసరం, నేను ఎట్లా మరి? నేను చెప్తా ఏం అవసరం. నేను చెప్పనా? అది ఓ షిట్, ఆవిడ తొందరపడుతుంది, ఆవిడ తొందరపడుతుంది. షో ఏమండి, అవతార్ మూవీ రిలీజ్ అయిందంట, మొత్తం వాటర్ లోనే అంట, వెళ్ళొద్దామా? అమ్మో, వాటరా? అనవసరంగా బట్టలు తడిచిపోతాయి. వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత వెళ్దాంలే. న్యూ ఇయర్ వస్తుంది కదా, నాకేం గిఫ్ట్ ఇస్తున్నారు? నీకా? షేక్ హ్యాండ్ ఇస్తా. అదేంటండి? అంటే న్యూ ఇయర్ అంటే షేక్ హ్యాండ్ ఇది చెప్పాల్సింది. వద్దొద్దు, ఇంకా పదండి. నాకెందుకో మిమ్మల్ని చూస్తుంటే చెన్నై వెళ్ళేలా లేరు. నేను నీకు ఒకటి చేసాను తెలుసా రోజు? ఏం చేసావు చెప్పు. లడ్డు నీకు ఇష్టం అని. ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? నువ్వే ఒక లడ్డు. సరే, అది వదలు. నా డైరెక్షన్ ఇష్టమా, కామెడీ ఇష్టమా, డాన్స్ ఇష్టమా? చిచ్చి, నాకు ఇవేం ఇష్టం లేదు. అందరూ చూస్తున్నారు గట్ట చెప్పు. నాకు నీ అమ్మాయికత్వం అంటే ఇష్టం. నాన్న, అయ్యో అయ్యో, సిగ్గులేదు. ఎందుకు నువ్వు పెళ్లి చేసుకునింది? నువ్వు పెళ్లి చేసుకునింది? నేను మాట్లాడలేను పో, నేను మాట్లాడలేను పో. అరే నరేష్, నీ వల్ల కాకపోతే చెప్పు, నీ వల్ల కాకపోతే చెప్పు. నేను బయటికి వెళ్తున్నా. నేను బయటికి వెళ్తున్నా. నేను కూడా బయటికి వెళ్తున్నా. ఎక్కడికి? 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 మీరు ఎవరు బయటికి వెళ్ళకపోయినా మీరు వెళ్ళండి సార్, మీరు వెళ్ళండి సార్. నువ్వు బయటికి వెళ్ళకపోతే వాడు నిరాహార దీక్ష చేస్తారంటాడు. నేను వెళ్తా, టైం పడుతుంది. ఓకే, నువ్వు గమ్మని రానయ్యా, నీకు దండం పెడతానా. నా పొరుగు దీపాగ్ర నూనె. బయటికి వెళ్తున్నా. బయటికి వెళ్తున్నా. బయటికి వెళ్తున్నా. బయటికి వెళ్తా. ఎక్కడికి? అంటే ఫ్రెండ్ కలడానికి వెళ్తున్నాను. మందు కట్టడానికి వీల్లేదు. మందు తాగావనుకో, మందు తాగావనుకో.
మీ ఆయన మంచోడేనా? మా ఆయన చాలా మంచోడు. మీ ఆయన తాగుతాడా? చీచి మా ఆయనకు అలాంటి బుద్ధే లేదు. మా ఆయన చాలా మంచోడు. వీళ్ళ ఆయన తాగుతాడు? అస్సలు తాగడు. మా ఆయన ఇంకా మంచోడు. అయితే అక్క మీ ఆయనే తాగుతాడు. అయ్యో మా ఆయన నా పర్మిషన్ లేకుండా మంచినీళ్ళే తాగడు. ఇంక మందేం తాగుతాడు? కొన్ని సార్లు ఆయన మర్చిపోయి పక్కింట్లోకి వెళ్ళి పడుకుని పోతాడు. అంత అమాయకుడు. అరే మామా ఏది పెద్ద మామ రాలేదు. మందు ఉంది స్టఫ్. ఒక 4 పెగ్గులు ఎక్కువ తాగైనా మీరు పడిపోండి సార్. మీరు కంటిన్యూగా తాగండి సార్. నేను తాగాను. మీరు మత్తెక్కి పడిపోవాలి. తాగండి సార్, కొంచెం ఎక్కువ పోసుకోండి. అరే నరేష్ మీ ఇంట్లో క్యాన్స్ వచ్చినాయి. ఇది మీ ఇంట్లో నుంచి వస్తున్నాడు ఏంట్రా? ఎంతమంది వస్తారా నా ఇంట్లోకి? మావా ఎక్కువ తాగమాక మావా, బయట పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుకుంటారు. లాస్ట్ టైం పోలీసు ఎదురుగా తాగి కార్ వేసుకెళ్ళాను సార్. అవునా? ఎలా? బ్యాక్ సీట్ లో కూర్చున్నాను కార్లో నేను. ఎక్కువ పోయి మాకు మావా, వాసన వస్తే నా పిల్ల నా దగ్గరికి రానిదు. లేడీస్ మందు ఎక్కువ తాగితే దగ్గర రానివ్వరు. దగ్గర రానియరా? అయితే నాకు పోసేయండి రా మొత్తం. మీ అమ్మ టార్చర్ పెడుతుంది. అది అసలు మీ వైఫ్ మీద చాలా కోపం ఉన్నట్టుంది. కావాలంటే మీ వైఫ్ నాలో చూసుకోండి. నన్ను వచ్చే మీ వైఫ్ అనుకోండి. అది అన్నది కోపం వస్తే ఏం చేస్తానండి. కోపం వచ్చిన ప్రేమ వచ్చిన ఇలా చేస్తాను రా. నరేష్ నాకు అర్థమైందండి బాధ. ఒకవేళ నేనే మీ వైఫ్ అనుకో ఏం చేస్తావు? ఈ ఒక్క పూట నన్ను వదిలే, నీ కాళ్ళు పట్టుకుంటే. ఇంక తాగించాలు. పదండి ఇంటికి వెళ్ళిపోండి. ఏమే ఏం సంగతి? ఏం లేదు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. సరే కానీ ఆ వాసన ఏంటి? వాసన పర్ఫ్యూమ్ ఎక్కువ కొట్టేసుకున్నాను. ఊదు. పైకి కాదు ఊదు, కిందకి కాదు ఊదు. ఆ పక్కన నరేష్ గారు నాకు మంద అలవాటు చేసేసాడు. పద ఆ నరేష్ తోనే మాట్లాడదాం. ఎక్కడ అంటే ఇక్కడ తాగొచ్చావా? లేదు. ఊదు. లేదు. ఊదు. ఊదమంటే నా మీద వేస్తావా? సరిగ్గా ఊదరా. తాగిపించింది పక్కింటి పెద్ద నరేష్ గారు. ఇంతకి నువ్వు తాగేవా లేదా? ఉప్పు తాగా పద. పక్కింటికి వెళ్తున్నావేంటి? నువ్వు తాగొచ్చావు కదా? లేదు బేబీ. రా. పొట్టి నరేష్ దగ్గరికి పద. నరేష్ రా. ఏంట్రా నువ్వు మా హస్బెండ్ చేత తాగిపిస్తావా? ఆపండి. మాకు అసలు మందు పోస్తుంది మీ ఎవరు కాదు. ఆ పక్కింటి అమ్మ రాజశేఖర్. మీ ఆయన మా అందరితో మందు తాగించి మా పిల్లలతో కొట్టిస్తున్నాడు. మీ ఆయన్ని బయట రమ్మని చెప్పండి. ఈయన వల్లే మా హస్బెండ్స్ అందరూ పాడైపోతున్నారు. మాస్టర్ స్పృహ లేకుండా ఉన్నాడు అక్కడ చూడండి. అంటే నువ్వే కదా తక్కువ తాగి మా ఆయన తాగిపించావు. నువ్వు ఆయన రాత్రి ఏం చేశాడో తెలుసా? నన్ను అనుసంతా నువ్వే టీం ఒకసారి ఇలా వస్తే స్టేజ్ మీదకి. 2022 బానే ఉండుంటుంది. అందుకనే మీరు ఇలా ఇక్కడ నించుని ఉన్నారు హ్యాపీగా. ఇందులో నుంచి ఒక చిట్టి తీసుకొని అందులో ఏదైతే ఉందో అది చదివి చెప్పండి. 2022లో మీరు చేయాలనుకున్నటువంటి రెజల్యూషన్ ఏమైనా మిస్ చేశారా? నేను చేశానక్క. ఏం చేయాలనుకున్నావు? 0 సైజ్ అవుదాం అనుకున్నా. సరిపోయారు. రౌండ్ గా 0 అయిపోయారు. నువ్వేమైనా అనుకున్నావా? లవ్ లో పడదాం అనుకున్నాను, ఎవరు పడనివ్వలేదు. ఆయన అడుగు ఎలా పడాలో. నా రెజల్యూషన్ 2022లో చాలా ఈటీవీ షోస్ మిస్ చేశాను. సో ఐ వాంట్ కవర్ అప్ 2023లో. 2023లో బోలెడ్ అన్ని షోస్ లో చూస్తాం మేము మిమ్మల్ని. నవీన గారు నేను షో చూద్దాం అనుకున్నాను. మీరు మొత్తం అడ్డేస్తున్నారు. కొంచెం పక్కన
థ్యాంక్ యూ సో మచ్ మనసంతా నువ్వే టీం. సీరియల్స్ వాళ్ళు స్కిట్ ఎలా చేస్తారో చూపిస్తారంట. మరి స్కిట్ లో వాళ్ళు మాత్రం ఊరుకుంటారా? సీరియల్ ఎలా చేస్తారో వీళ్ళు చూపిస్తారట. చూద్దాం. ఇది మాకే మాకే సొంతం, ఇది యువతకు మంత్రం. అవును, ఈవెంట్ కొత్తగా అమ్మాయిలు వచ్చినట్టున్నారు. అరే ఈ అమ్మాయి చూడరా బాగుంది. ఈ అమ్మాయి కన్నా అరే, రే, 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 ఆ అమ్మాయి మీద ఆల్రెడీ కచ్చి ఫేసేసాను. అవునా? ఈ అమ్మాయి మీద దుప్పటేస్తేనే ఎంత ఎదవలా ఉన్నావురా బాబు నువ్వు. నేను ఏదైనా ఎదవ నన్ను ఒప్పుకుంటాను. సరే నువ్వు ఎదవ్వి, నేను ఎదవన్నారు ఎదవ. నువ్వు ఎదవన్నారు అదే పర్రమ్మ ఎదవనన్నా. న్యూ ఇయర్ వచ్చింది కాబట్టి నీ కెపాసిటీ ఏంటో. ఒకేసారి ముగ్గురు. రే నీ మందు గురించి రా మాట్లాడింది. నేను మంది గురించి చెప్పానన్నా. అవును, ఈ అమ్మాయిలు ఎక్కడ కనిపించారు? అమ్మాయిలేరి మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. అది కిట్లు బాగా రావాలంటే ఏం చేయాలి? మమ్మల్ని ఏం అడగకూడదు. డైలాగులు అడగకూడదా? అచ్చే పేమెంట్ అడగకూడదా? అబ్బే మరి మేము మిమ్మల్ని ఏం చేస్తాం? మమ్మల్ని ఏం అడగకూడదు. రాంప్రసాద్, స్కిట్ లో యాక్టివ్ గా ఉండాలంటే టీ తాగాలి కదా, టీ తాగుతావా? నాకు టీలు కాఫీలు వద్దు, డైరెక్ట్ గా టిఫిన్లే. అన్నా నువ్వు టిఫిన్ చేస్తే కానీ నాకు 2 ఇడ్లీ మాత్రం. అరే నువ్వు భోజనం బ్యాచ్ రా. సరే గాని అన్నా, మనం అంటే స్కిట్లు ఎలా చేస్తారో చేసాము, మన మీద సీరియల్స్ అలా కూడా చేస్తారని స్కిట్లో వస్తున్నాడు. పిలుద్దాం. ఆ ఏడిపోయిందో చూసేద్దాం పా. ఏ మొత్తం చీర మంచి కట్టుకో, మా సీరియల్ అంతా చూపిరు అక్కడ మూసి. రాధా సురేష్ ల మధ్య జరిగిన గొడవ ఎక్కడ దాకా దారి తీసిందో చూడాలంటే లెట్స్ వాచ్ ఆన్ టీవీ. సీరియల్లో నేరాలు ఘోరాలేంట్రా? టడన్ టడన్ టన్ 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 టడన్. భర్తకి తెలియకుండా రాధకెవరో ఫోన్ చేశారు. అప్పుడు భర్త రియాక్షన్, జిప్ 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 పెట్టుకో. రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు, ఐదో రోజు. ఏమిటి ఎందుకంట సీరియస్ గా చూస్తున్నారు? ఏమే నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు నీకు ఎవడు ఫోన్ చేశాడు? ఏంట్రా వామిటింగ్స్ రా? ఏమండి నన్ను అనుమానిస్తున్నారు? కొట్టడు, ఇంకో 10 వారాలు కొట్టడు. ఏమండి అది నాకు తెలియకుండా నేను ఫోన్ పికప్ చేశానండి. ఆగండి. ఇక్కడ దుమ్ముంది దులపండి. మొగుడుండగా నువ్వు వేరే వాళ్ళతో ఫోన్ మాట్లాడతావు. ఏమండి హలో, ఏమండి మీరు తిరిగి వేరే సీరియల్లోకి వచ్చారు. మీ సీరియల్ అది. 4వ రోజు, 5వ రోజు, 3 సంవత్సరాల తర్వాత పడ్డది. అయిపోయింది. ఇంతకీ స్టార్టింగ్ లో ఈ పాటలన్నీ ఎందుకు వేస్తారంట? అంటే మన మనసులో చాలా కోరికలు ఉంటాయి కదా, అవన్నీ పాట రూపంలో తీసుకుంటాం. మరి పొద్దున్నే కింద పడ్డా మామ, వాచ్ పోయింది. అదేంటన్నా వాచ్ పోయిందంట? వాచ్ చేతికే ఉంది కదా. ఇంతకీ ఆర్ఆర్ ఏంటి? ఈ ఆర్ఆర్ పడితే గానీ ఇది పంచం జనాలకు అర్థం కాదు. ఇంతకీ ఏంటి మరి మన కొంచెం చెప్పొచ్చు కదా. మీ అమ్మకి చెప్పు కోడలు వచ్చేస్తుందని. ఈ ట్రాక్ ఏంటి అనుకుంటున్నారా? రైల్వే ట్రాక్ దగ్గర చేయాల్సిన పనులన్నీ ఈ ట్రాక్ పెడితే ఇక్కడ కానిస్తారంతా. నెక్స్ట్ ఎవరో వస్తున్నారంటే చూద్దాం పదా. మా ఆయనకి ఏమైంది? మీ ఇంట్లో ఇక నుండి బాజాలు మోగవు.
త్వరలో మీ ఇంట్లో చావు బాజాలు మోగనుంది. దుద్దున్నారే దుద్దున్నా దుద్దున్న దుద్దున్న దుద్దున్నా దుద్దున్నారే దుద్దున్నారే. నవ్వుతున్నారని అంతసేపు చేస్తావా? ఇప్పుడు నేనేం చేయాలి? మీ ఆయనకి చాలా పెద్ద రోగం వచ్చింది. సర్జరీ చెయ్యాలంటే నువ్వేదో రకంగా డబ్బులు సంపాదించి ఆయన అంతటా ఆయనే ప్లాస్టిక్ సర్జరీ చేసేసుకుంటున్నాడు. నువ్వు డబ్బులు సంపాదించి తీసుకురావాలి. మా ఆయన కోసం 5 లక్షలు తెచ్చాను. మీ ఆయన ఆపరేషన్ సక్సెస్ అయింది. ఒక్కసారి మీ ఆయన ముఖం చూసుకోండి. మా ఆయన మీ ఆయన ముందరికి తీరే బాగున్నాడు. పా డాక్టర్ 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 చెప్పమ్మా, ఏంటి నీ ప్రాబ్లం? మీరే ఎలా అయినా కాపాడాలి. ఈ అమ్మాయికి హార్ట్ అటాక్, అర్జెంట్ గా కిడ్నీ ఆపరేషన్ చేయాలి. హార్ట్ అటాక్ అయితే కిడ్నీ ఆపరేషన్ ఎందుకు? అంటే ఆ క్లాస్ నేను మిస్ అయ్యాను, ఓన్లీ కిడ్నీ ఆపరేషన్ ఒకటే వచ్చు అనమాట. రామ్ ప్రసాద్ పంచులేంటి ఇంత వరస్ట్ గా ఉన్నాయి? అర్జెంట్ గా మీకు బ్లడ్ మార్చాలి. ఎందుకు మీకు ఏ గ్రూప్? డాక్టర్ గ్రూప్. బాచి నేను అడిగింది మీ బ్లడ్ గ్రూప్ అండి బాబు. ఈ అమ్మాయికి 23 గంటల కడుపు నొప్పి. అదేంటి 24 గంటలు కదా? ఒక గంట మా పూజ గదిలో మర్చిపోయాగా. అంతేనా? పద మరి. రాధా అండ్ సురేష్ కు ఇందాక పెళ్లి జరిగింది. ఇప్పుడు ఇవాళ వాళ్ళ ఫస్ట్ నైట్. ఇలా ఫస్ట్ నైట్ కూడా సౌండ్లు ఇస్తావు నువ్వు. డింగి చెక్క డింగి చెక్క. సన్నజాజి పక్క మీద సంకురాత్రి. హీరో హీరోయిన్లు ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఇప్పుడు మెల్లగా దగ్గరకు వచ్చారు. 1వ ఎపిసోడ్, 2వ ఎపిసోడ్, 10, 30, 50, 100 నడుం మీద చేతేస్తున్నాడు. వెంటనే బెడ్ మీదకి తీసుకెళ్లి హీరోయిన్ ని బెడ్ మీద ఎత్తేశాడు. హీరో వెంటనే హీరోయిన్ కాళ్ళు మొక్కాడు. కాళ్ళు పట్టుకున్నాడు. కాళ్ళు మొక్కడం ఏంట్రా? శోభనం గదిలో వీడవిడే. అదేనండి ఏకాంత వేళ. నీకు కూడా కొత్త కదా, నాకు పాత అందుకు వచ్చాను. పాత మొగుడు వచ్చేసాడు. వీడు పాత మొగుడా? నూకా చెప్పరా చెప్పరా. నిజంగా ఒక క్షణం నేను అనుకున్నాను, ఎందుకు అసలు ఈ పార్టీ ఆర్గనైజ్ చేశాను నేను అని. మీకేమనిపించింది? ఈ స్కిట్ లేకపోతే బెస్ట్ అనిపించింది. ఓకే, అది ఇది మాది కాదనిపించింది, అది మాత్రం సీరియలే అనిపించింది. శ్రీవాణి, మా సీరియల్ ముందు ఇలా పర్ఫార్మెన్స్ నిల్లు అస్సలు పనికిరాదు. భయ్యా మీ ఇద్దరు మా క్యారెక్టర్లు మాత్రం చాలా బాగా, అంటే అంత రియల్ గా ఉండవు మావి. అంటే యాక్చువల్ గా నేను స్క్రిప్ట్ లో చూడలేదు. ఇందాక మీ ఇద్దరు అమ్మాయి గురించి కొట్టుకున్నారు కదా, రంగులు రాట్నం, అక్కడ చూసాను నేను. ఇక్కడ చూసి షాక్ అయిపోతున్నాం. ప్యాకప్ తర్వాత చూస్తే మర్చిపోతా నీకు. ఏ మాటగా మాట మీరు కూడా ఒప్పుకోవాలి. వాళ్ళ నలుగురు అయితే కొట్టేశారు. ముఖ్యంగా ఆ స్కిట్ హైలైట్ మనోడు జిత్తు. బాగా చేశారు. నైస్. ఇప్పటి వరకు వీళ్ళు ఎంటర్టైన్మెంట్ తో మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేశారు, కానీ నిజంగానే మాయాజాలం చేయడానికి ఒకళ్ళు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ ఇల్యూషనిస్ట్ మిస్టర్ బిఎస్ రెడ్డి గారు.
హలో ఎవ్రీవన్, నేను మీ బిఎస్ రెడ్డి లూజ్నిస్ట్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఫర్ మై నెక్స్ట్ మ్యాజిక్ ఐ వుడ్ లైక్ టు క్రియేట్ సంథింగ్ వెరీ యూనిక్. నెక్స్ట్ మ్యాజిక్ వెళ్ళే ముందు ఇందాక క్లాత్ తీయగానే ఒక అమ్మాయి వచ్చింది కదా, ఆ ఒకటి నాకు నేర్పించడానికి ఫర్ మై నెక్స్ట్ మ్యాజిక్ ఎవరు పార్టిసిపేట్ చేయబోతున్నారో విల్ సీ. Can you join? Yeah, come. Please go inside. లోపలికి. ఓకే రెడ్డి గారు 5 అడుగుల అమ్మాయిని 1 అడుగు చేశారు కదా, 1 అడుగుంటే నరేష్ 6 అడుగులు చేయరా? అయ్యో ఓకే. థ్రిల్లింగ్ గా ఉంది నాకు. అసలు ఏం జరిగిందో ఏంటో కూడా అర్థం కావట్లేదు, అలా ఉంది. బట్ వావ్, అమేజింగ్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. దట్ వాస్ ద ఇల్యూషన్. అండ్ ఫర్ మై నెక్స్ట్ యాక్ట్. అయ్యా చాలా బాగా చేసావు. ఆ క్లాత్ తీస్తే అమ్మాయి ఎలా వచ్చింది అది? మీకు డెఫినెట్ గా మీకు మంచి మ్యాజిక్ చూపిస్తాను. అండ్ నెక్స్ట్ యాక్ట్ సుమ గారితో చేయాలనుకున్నాను. బాయ్, చాలా రోజుల నుంచి మీరు ఇదే కోరుకున్నారుగా. పైకి లాగటం పక్కకి లాగటం కాకుండా డైరెక్ట్ గా ఈటీవీ నుంచి లాగేసేది ఏమన్నా ఉందా?
జరిగిందండి? రాజీవ్ కనకాల పంపించారు మిమ్మల్ని. ప్లాన్ వేరే ఉండింది కదా, డైరెక్ట్ పంపించేద్దాం అనేది. లేదు, డెఫినెట్ గా ఈ రోజు మీతో ఒక స్పెషల్ మ్యాజిక్ చేద్దామని ఇలా ప్లాన్ చేసాం. వాళ్ళకి ఏం కనిపించిందో నాకు కనపడలేదు, కానీ నాకు గాల్లో తేలినట్టుండింది. గాల్లో తేలినట్టుంది అట్లా. ఈ వయసులో బాగోదు మేడం. ఎవడాడు? ఆదిగాడు. నీకు మొలకలు వచ్చాయిగా, సైలెంట్ ఉండు. మీరు అందులోనూ ఇండియాస్ గాట్ టాలెంట్ షోలో రెడ్డి గారు మన సౌత్ ఇండియా నుంచి హీ హాస్ మేడ్ అస్ ఆల్ వెరీ వెరీ ప్రౌడ్. టాప్ 3 లో ఉన్నారు అండ్ సో మెనీ టైమ్స్ పర్ఫార్మ్. సో సూపర్ రెడ్డి గారు. థాంక్యూ మ్యామ్. రెడ్డి గారు ఎలా అనిపించిందండి? చాలా హ్యాపీగా ఉంది. మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం నేను ఈటీవీలో పర్ఫామ్ చేయడం, ఒక ప్రత్యేకమైన అకేషన్ లో నా పర్ఫార్మెన్స్ ని మన తెలుగు ప్రేక్షకులందరికీ చూపించినందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. మీరు ఇంత కష్టపడి ఈ స్టేజ్ వరకు ఎదిగారు. మీ టాలెంట్ ని ప్రపంచం నలుమూలలా చాటి చెప్తూ ఉన్నారు. అయితే తెలుగువాడు అవ్వటం మీ అమ్మ నాన్నలు ఈరోజు చాలా సంతోషిస్తారు. ఎన్ని షోల్లో చేసినా సరే తెలుగు షోలో చేశారు అన్న ఆనందం వేరే ఉంటుంది వాళ్ళకి. చాలా చాలా సంతోషం. థాంక్యూ. ఓకే, సో క్యాష్ వేర్ ఇస్ ద పార్టీలో ఈ రోజు నెక్స్ట్ ఐటమ్ ఏంటి అంటే ఒక సర్ప్రైజ్ ఐటమ్ మేము చెప్తాం. ఏంటో చెప్పండి. గత కొన్ని సంవత్సరాలుగా అందరినీ ఎంటర్టైన్ చేస్తున్న ఒక మహా మనిషికి మేము సన్మానం చేయబోతున్నాం. ఎందుకంటే ఇంటిల్ల పాది మొత్తం అందరూ ఒకరికే ఫ్యాన్స్ అయి ఉంటే అది ఖచ్చితంగా ఆ పేరు సుమ గారు. అలాంటి మీకు మా అందరి మధ్యలో సన్మానం చేసుకోవచ్చు రావడం మా అదృష్టం. సీరియస్ గా ఒకసారి అందరం సెంటర్ లోకి వస్తే ఆ సన్మానం ఏదో మా అందరూ రండమ్మా ఒకసారి. అభినేత్రి ఓ అభినేత్రి అభినయ నేత్రి గాయత్రి మనసారా నిన్ను కీర్తించి పులకించినది ఈ జనధాత్రి. నిండుగా ఉందిలే దుర్గ దీవెనం ఉందిలే జన్మకు దైవ కారణం. మేడం, ఒక ప్రొడ్యూసర్లు హీరో డేట్లు తీసుకోవడం వెయిట్ చేస్తారు కదా, సినిమా స్టార్ట్ అవ్వక ముందే ఆ ప్రీవియస్ ఈవెంట్ కోసం ఫస్ట్ మీ డేట్ తీసుకుంటున్నారు మేడం. మీరు హీరోలకి ఎంత సెంటిమెంట్ అంటే మీ చేతితో ఈవెంట్ చేస్తేనే సినిమా హిట్ అవుతుంది వరకు మన ఇండస్ట్రీ మీ మీద బేస్ అయిపోయింది మేడం. నువ్వు ఇంత మాట్లాడిన తర్వాత వాళ్ళు పిలవరేమో అన్న భయం వేస్తుంది రాంప్రసాద్ నాకు. బేసిక్ గా ఒక సినిమా జనాలకి నచ్చాలంటే అందులో కంటెంట్ ఉండాలి, కానీ ఆ సినిమా ముందు జనాల్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆవిడ యాంకరింగ్ ఉండాలి. ఒక చిన్న సినిమా ఆవిడ ప్రమోట్ చేస్తే అది పెద్ద సినిమా అవుద్ది, ఒక పెద్ద సినిమా ఆవిడ ప్రమోట్ చేస్తే అది పాన్ ఇండియా సినిమా అవుద్ది. అంటే యాంకరింగ్ అంటే సుమ గారు వస్తారు, సుమ గారు అంటే యాంకరింగ్, అంతే. ఆవిడ తర్వాతే ఏదైనా. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా సుమ గారు మీ జర్నీ మాత్రం నిజంగా ఎక్సలెంట్ అండి. యాజ్ అన్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ అయ్యి యాంకరింగ్ అంటే ఒకప్పుడు ఆర్టిస్ట్ కంటే తక్కువ అన్న ఫీలింగ్ ఉండేది. బట్ మీరు వచ్చిన తర్వాతే యాంకరింగ్ అంత స్టార్ ఇమేజ్ వచ్చింది. యాక్చువల్ చెప్పాలంటే మీలో ఉన్న ప్లస్ ఏంటంటే మీ స్పాంటినిటీ. ఎందుకంటే ఏది స్క్రిప్ట్ తో చేసేది కాదు యాంకరింగ్ చేయడం అనేది. ఇంకా ఇంకా ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. సింపుల్ అని చెప్తా. ఎస్ ఫర్ స్మైల్, యూ ఫర్ అన్బిలీవబుల్, ఎం ఫర్ మ్యాగ్నెట్ యాంకర్. నేనైతే సుమ అంటే అసలైన మీనింగ్ అంటే సు అంటే సుదీర్ఘకాలంగా, మా అంటే మనల్ని ఆకట్టుకుంటున్న ఒకే ఒక్క యాంకర్. సుమక్క గురించి మాట్లాడటంత పెద్దదాన్ని కాదు, మా టెలివిజన్ ఫీమేల్ ఆర్టిస్టులు అందరికీ కూడా పెద్ద దిక్కంటే సుమక్కని. సుమక్క అందరికీ తెలుసు, మీరు పెద్ద స్టార్, మీరు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్న దానికి మీరు నిదర్శనం. వీఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ హియర్ ఆన్ ది స్టేజ్. చాలా మందికి మీరు ఇన్స్పిరేషన్ అక్క. థ్యాంక్ యూ. చాలా చాలా సంతోషంగా ఉంది ఈ రోజు. ఎందుకంటే ఈటీవీ పుట్టినప్పటి నుంచి నేను ఉన్నాను. 27 years ఆఫ్ ఈటీవీ జర్నీ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా ఈ రోజు కుటుంబంతో న్యూ ఇయర్ జరుపుకోవట్లేదు, కానీ కుటుంబంతోనే జరుపుకుంటున్నాను అని చెప్పుకోవడానికి చాలా గర్వపడతాను. బికాస్ ఈ ప్రొఫెషన్ లో కొన్ని రోజులు 12 కాదు, 14 కాదు, 16 గంటలు గడిపిన ఉన్నాయి ఇలాగే నిలబడి. కానీ దానికి స్ట్రెంగ్త్ ఏంటంటే ఈ పెద్ద ఫ్యామిలీ.
12 సంవత్సరాలు స్టార్ మహిళ అనేటువంటి ఒక షోని చేయటం మామూలు విషయం కాదు. దానికి కంప్లీట్ సపోర్ట్ అందించింది ఈటీవీ. నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే నేను ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని ఇందాకటి నుంచి చెప్తూ ఉన్నాను మీ అందరితో. అదేంటి అంటే ఇక నేను యాంకరింగ్ కి గుడ్ బై చెప్పాలనుకుంటున్నాను. నేను నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను. అఫ్ కోర్స్ మీరందరూ కూడా ఫ్యామిలీయే, కానీ కొన్ని సందర్భాలు ఎలా వచ్చాయి అంటే 16-17 గంటలు నేను నా ప్రొఫెషన్ లోనే ఉంటూ ఇంటికి వెళ్ళడం కేవలం పడుకోవడం కోసము, అలాగే పొద్దున్న లేచి స్నానం చేయడం వరకు అలా అయిపోయిందనమాట. సో అందుకని నేను కొంత విరామం తీసుకోవాలనుకుంటున్నాను. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు 10th ఫినిష్ అయింది. జస్ట్ 15.5 years. నాకు కూడా మొన్న తలుచుకుంటేనే అది గుర్తొచ్చిందో నా ఏజ్ అంతే ఉండిందా అసలు. 15 సంవత్సరాలకి నేను వచ్చేసాను ఇండస్ట్రీకి అని. కానీ ఏ ఒక్క రోజు కూడా ఇండస్ట్రీ నన్ను డిసప్పాయింట్ చేయలేదు. ఇట్ హస్ ఆల్వేస్ ఎంటర్టైన్ మీ. మలయాళీగా పుట్టినటువంటి నేను ఇక్కడ సెటిల్ అయ్యాను అంటే అది కేవలం తెలుగు వాళ్ళు ఇచ్చినటువంటి అభిమానం, ప్రేమ. లేకపోతే నేను లేను, ఇది మాత్రం రాసి పెట్టుకోండి. కానీ కొంత విరామం అయితే తీసుకోవాలనుకుంటున్నాను. ఒకవేళ నిజంగానే ఇలాంటి రోజు వస్తే ఎలా ఫీల్ అవుతానో అంటే తట్టుకోలేను. కాబట్టి నేను ఓన్లీ 2022లో గ్యాప్ తీసుకుంటున్నాను. 2023 వెల్కమ్ టు సుమా అడ్డా. ఇక మొదలెడదామా? ఎవరొక న్యాయం చేయండి. భలే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగామమ్మా. ఒకళ్ళేమో రోడ్డు మీద వెళ్తూ అమ్మాయిని పొరపాటున గుద్దేటువంటి రకం, ఇంకొకళ్ళేమో అమ్మాయిని గుద్దడానికే రోడ్డు మీదకి వెళ్ళేటువంటి రకం. సుమగారు యాంకరింగ్ చేయడం మానేస్తే రాజమౌళి గారు సినిమాలు తీయడం మానేస్తారు. ఈ రెండు ఫిక్స్. విషయం ఏంటంటే ఆ ఒక్క సెకండ్ నేను రియల్ గా ఫీల్ అయ్యాను అనమాట. ఒకవేళ గనక నేను ఇది మానేయాల్సి వస్తే నా పరిస్థితి ఎలా ఉంటుంది అని. కానీ లేదు, నేను బతికినంత వరకు నేను ఇలాగే ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను అనే నా కోరిక. ఐ విల్ ఎంటర్టైన్ యు ఆల్, ఎంటర్టైన్ యు ఆల్, ఎంటర్టైన్ యు ఆల్. అంతే. సో ఎలాగో న్యూ ఇయర్ వచ్చేస్తుంది కాబట్టి మనం న్యూ ఇయర్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేసుకుందాము. ముందు కేక్ పట్టరండి. ఇంకా 10 seconds మాత్రమే ఉంది.